క్రీస్తు నామములు శుభములు. కూడి చేరి వచ్చిన దేవుని పిల్లకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ రోజున ప్రకటించిన రీతిగా మాట్లాడుతున్న అంశం న్యాయాధిపతులు. న్యాయాధిపతులు అనగానే న్యాయానికి అధిపతులుగా దేవుడు నియమించిన వారు, ఎప్పటికీ న్యాయము తప్పని వారు అని అర్థం. ఈ గ్రంథాన్ని ఎంత చదివినా ఎవరు రాశారో అన్న సంగతి మాత్రం చదువుతున్న వారికి అందకపోవచ్చు. అందుకే ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, 66 పుస్తకాల మీద అవగాహన ఉంటేనే ఎవరు ఈ గ్రంథాన్ని వ్రాశారు అన్నది అర్థమవుతుంది. ఈ గ్రంథాన్ని రాసినట్టుగా ఎవరి పేరును చేర్చగలము అంటే ఈ గ్రంథములో వివరిస్తున్నటువంటి సంగతులు, ఈ గ్రంథములో ఎవరిదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది, అది మనం పసిగట్టాలి. తర్వాత గ్రంథానికి ముందు కానీ గ్రంథము తర్వాత పరిస్థితులు కానీ దీంట్లో ఏమైనా ఇమిడి ఉన్నాయా అన్న సంగతి పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నిర్ధారించాలి. ఈ గ్రంథాన్ని వ్రాసింది ప్రవక్త అయిన సమూయేలు. ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రంథములో ఉన్నటువంటి 21 అధ్యాయాలను క్షుణ్ణంగా ఆలోచిస్తే 30 సంవత్సరాల సమూయేలు గారి జీవితం దీనిలో కనబడుతుంది. దీనికంటే ముందు ఎవరున్నారయ్యా అంటే యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారి తర్వాత కనబడుతున్నటువంటి గ్రంథమే న్యాయాధిపతులు. యెహోషువ గారి గ్రంథములో ఎక్కడా కూడా ఈ సమూయేలు గారి ప్రస్తావన మనకి కనపడదు. న్యాయాధిపతులు దేవుడు నియమించుకున్నాడన్న సంగతి మనకు తెలుసు, కానీ ఆ న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి వారిని గురించి తెలియాలి అంటే న్యాయాధిపతుల గ్రంథం మీద పరిపూర్ణ అవగాహన ఉండాలి. ఈ 21 అధ్యాయాలలో సమూయేలు గారి బయోడేటా నీకు కనపడదేమో కనపడుద్దేమో ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, న్యాయాధిపతులు ఈ గ్రంథం కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం 1390 నుండి 1045 మధ్య రాయబడింది. 1390 1045 అంటే ఇంచుమించుగా 350 సంవత్సరాల గ్యాప్తో రాబడింది. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఇది రాసిన కాలం సమూయేలు గారు బ్రతికిన కాలం. యెహోషువ మరణించిన తర్వాత, మోషే మరణించిన తర్వాత దేవుడికి యెహోషువ దొరికాడు. యెహోషువ గారు మరణించిన తర్వాత దేవుడికి ఎవ్వడు దొరకలేదు. అంటే 350 సంవత్సరాలుగా దేవుడు భూమి మీద ఎత్తుకుంటుంటే నేనున్నానయ్యా అని వచ్చినటువంటి ఒక్కడు లేడంటే మీరు నమ్మండి. ఈనాటి కాలంలో కూడా ఉండరు. ఈనాటి కాలంలో ఉండాలంటే వాడు మూర్ఖుడై ఉండాలి, ముదురై ఉండాలి. మనంత సౌమ్యులంగా శాంతమూర్తులు, మనం ఎవరిని ఒక మాట అనే వాళ్ళం కాదు. కాబట్టి మనం పనికిరాని దద్దమ్మలుగా మిగిలిపోయాం. దేవుడి విషయంలో పౌరుషము లేని వాడిని దేవుడు అనే మాట దుర్బీజుడు అని అర్థం. అంటే మీ అయ్యకు నువ్వు పుట్టలేదు అని అర్థం. అంతే. గాలి నా కొడక అని అర్థం పచ్చిగా చెప్పాలంటే. అంటే దేవుడి కొరకు ప్రతి ఆలోచన లేకుండా తన జీవితమే తొక్కలో జీవితం. అంతే కదా మరి, తొక్కలో జీవితమే అది. ఒలిసేసిన పండుగ తొక్కెంత లిగిదు, మనం కూడా అంతే. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అందగాడివైనా చచ్చిపోయిన మరో క్షణమే ₹1,00,000 బెడ్ మీద దించేసి ₹15 షాప్ మీద తీసేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, శరీరంలో ప్రాణం ఉండగానే ఏ ఫోజైనా కొట్టచ్చు, ప్రాణం పోయినాక ఐసే. కనుక ఎప్పుడు కనపడలేదంటే ఎవ్వడూ కనపడలేదు. దేవుడు కొరకు బ్రతకాలంటే, దేవుడు ఆలోచనలకు రావాలంటే
అది అసామాన్యమైన విషయం. యెహోషువ మరణం తర్వాత ఇంచుమించుగా ఈయన బ్రతికిన కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే 350 సంవత్సరాలు దేవుడి మాట వినేవాడు కానీ దేవుడి కొరకు బ్రతికేవాడు కానీ లేడు. అంటే ఎలాంటి జనాంగాల మధ్య క్రైస్తవులుగా ఉంటున్నారో ఆనాడు ఒక్కసారి ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలా బ్రతికారు కనుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 350 సంవత్సరాలు దేవుడి కొరకు లేరంటే నిజంగా నాకు చాలా బాధేసిందండి. అంటే ఉండరండి. ఎందుకు ఉండరంటే ఉండరు అంతే, ఇంకా ఎందుకేంటి ఉండరు. తరానికి ఒకడంటే కనీసం 3 తరాలకు ఒకడు కూడా లేకుండా పోయింది. ఇక్కడ 350 years దేవుడి కొరకు బతికేవాడే కనపడలేదండి. ఆ తర్వాత దేవుడికి ఇజ్రాయిల్ పట్ల చాలా బాధేసింది. అంటే ఎవడు ముందుకు రావట్లేదా? నేను వస్తా ప్రభు అని ఎవడు అడగట్లేదా? నేనున్నానయ్యా నీకేంటి అని ఎవడు దేవుడికి భరోసా ఇవ్వట్లేదా? దేవుడికి ఎలా ఇస్తామండి భరోసా? దేవుడికే ఇవ్వాలండి. దేవునికి భరోసా ఇచ్చేవాడు భూమి మీద కనపట్ల ఎవడో కూడా. దేవుడే అన్నిటికీ భరోసా. ప్రభా నువ్వు నాకు భరోసా, నువ్వు నాకు భరోసా, నువ్వు నాకు భరోసా. రోసా 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 సాకాత సు అయింది, రోజు అయిపోయింది బతికంతా. అది అంటే దేవుడు భరోసాగా ఉంటాననే అమ్మ గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఇంకా భరోసా ఏంటి? నీ మీద నమ్మకంతోనే నీకు భరోసాగా ఉంటానని, నీకు ఏ కొదువ చేయకుండా ఉంటాననే నిన్ను నమ్మి కొటాను కొట్ల కణాలని పక్కన పెట్టి తల్లి అండంలోకి ఒక కణంగా నిన్ను పంపితే బయటకు వచ్చినాక ఊరిక చేతులు ఎత్తటం సోంబేరిలాగా ఆడటం. పెబ్బు నాకు భరోసా అయిపోయి, నాకు భరోసా అయిపోయి చికాకు వచ్చేస్తుందంటే నమ్మండి. దేవుడికి ఏం భరోసా ఇవ్వాలి? తల్లి గర్భంలో 9 నెలలు నీళ్ళల్లో ఉన్నావు. ఉమ్మ నీరు అన్నారు దాన్ని, ఉమ్మ నీరు అండి. దాంట్లో ఉన్నావు. బయట గబుక్కుని నీళ్ళు తాగి పొరబోతేనే ప్రాణం పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉమ్మనిటిలో 9 నెలల పాటు నిన్ను చాదాడు అంటే ఇంతకంటే ఏం కావాలి భరోసా అండి? నేర్పట్ల కాపర్లకు బైబిల్ రాదులేండి. కాటి కాపరి అంతే. కాపరి పావలా కాపరి బాగుంది. ఇదేదో రాసుకుందాం ఏమండి. పావలా కాపరే కదండి. మరి ఇంకా భరోసా ఇవ్వటం ఏంటి? ఊరికి అడగటమే భరోసా. ఏమి ఇవ్వాలి భరోసా చెప్పు? ఒక్కసారి ఆలోచించు. భార్యాభర్తల కలయికలో కోటాను కోట్ల కణాలు తల్లి అండంలోకి ప్రవేశిస్తే మొత్తానికి ద్వారం మూసేస్తాడు. ఒక్క కణాన్ని నమ్ముతాడు. ఆ నమ్మిన కణమే ఈ రోజున నువ్వు నేననేవాడు. ఇది చాలదా భరోసా? ఓకే ప్రభా భరోసా ప్రభా అంటే బేవర్స్గా అడుగుతాడు భరోసా అని. దేవుడికి ఎవడో భరోసా. దేవుడు కోరుకుంటున్నాడు ఎవడొస్తాడా నా మాట తీసుకొని భరోసాగా ముందుకని. అలా రాని వారు 3 తరాలు దాటినా కనబడట్లేదు. 4వ తరం ఎంటర్ అవుతుంటే బాధపడ్డ దేవుడు మోషే ద్వారా, యెహోషువ గారి ద్వారా న్యాయాధిపతులు నియమించాడు కదా. 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని వారిలో నుంచి ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడండి. అంటే వాళ్ళు రారా ముందుకి? ఎద్దులం కదా మనం. అందుకే చెప్పాడు ద్వితీయోపదేశకాండం 25:4 ఏమని? కళ్ళము తొక్కుతున్న ఎద్దు బూటుకు చెక్క పెట్టవలతో ఎద్దనగా నువ్వేరా అని చెప్పాడు. మళ్ళీ ఎవరో పౌలు గారు వచ్చేసరికి అంటే ఊరికి ముళ్ళు పెట్టి నెట్టాలి. ఇది చేద్దామా, ఇది ఆలోచిద్దామా, దీనికి ఉందామా, దీన్ని ఉందామా అని. ఎద్దుకి ముళ్ళు పెట్టి పొడిచినా బుద్ధి రాదు. దానికి బుద్ధి వచ్చింది, మనకు రాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎద్దులువా మనమేమన్నా? పోనీ మొద్దులమా? కాదు కదా. కనుక ఈ తరములో ఉపయోగపడాలి. 60-70 ఆయుష్ కాలంలో ఈ తరములో అంటే 5 తరాల వరకు దేవుడి పక్షాన ఉన్నటువంటి వాడు లేడు. 70 ఏళ్ళు యావరేజ్ ఆయుష్ కాలం వేసుకుంటే 7 × 5 = 350 years. 350 సంవత్సరాల దేవుడి కొరకు బ్రతకని జనాంగ మధ్య దేవుడు ఉన్నాడంటే అండి నిజంగా చాలా బాధ అండి, చాలా బాధేస్తుంది. కనుక 350 years ఏం కనపడలే, అసలు లేకుండా ఉన్నారు. అంటే ఎవరి ఇష్టం అలాగే ఉందన్నమాట. ఇక ఈ 350 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉన్నాయంటే నడిపించేవాడు లేకపోయేసరికి పాలించేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతోడు రావటం, మీదెక్కటం, పరిపాలించటం, ఇట్లా చాలా బాధపడుతుంటే దేవుడే మరలా కలగజేసుకున్నాడండి. దేవుడే ఏమండి. ఇప్పుడు మోషే గారి కాలంలో నడిపిస్తున్నప్పుడు యెహోషువ ఉన్నాడు కదా. యెహోషువ కాలంలో నడుస్తున్నప్పుడు ఎంతమంది యోధులు ఉన్నారు? వీళ్ళంతా ఎందుకు రాలేదు? సంఘానికి సేవ చేయడానికి నిర్ణయించారు. వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారా?
సైనిక బలం ఉన్నది, వారిలో ఉన్నారా? నేనుంటా ప్రభు కొరకని మనం వెళ్తే వెనకాల ఎవడు అంటాడో, ఏ కామెంట్లు పెడతారో, ఏమేమంటారో మనకెందుకు వచ్చిన గోల? హ్యాపీగా పుస్తకం ముందేసుకుందాం, చదువుకుందాం, చక్రాలు ఉంటే తినుకుంటూ, పప్పడాలు తినుకుంటూ మూసేద్దామా, తిని పడుకుందామా? ఆ టైపు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ముందుకెళ్తే ఏదన్నా అన్నారనుకోండి, మనం ఊరికినే సిటక్కనం అయిపోతుంటాం. అంటే మాత్రం గుచ్చుకుంటాయండి. అంటే ఒకటి ఎదవా అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎదవాలు అయిపోతామా? ఒకళ్ళు అయిపోయామనుకోండి, అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటి? ఈ ఎదవా అన్నాడు అనుకో మనల్ని, అయితే ఏంటి ఇప్పుడు? ఊడేది ఏమని చెప్పండి, గుండీలు గట్టిగా ఉంటాయిగా, ఆ మాత్రం లేకుండా వేసుకుంటాం ఆ షర్ట్ని. కామెంట్లకు భయపడి, దేవుడి పక్షాన ముందుకెళ్తే ఏమన్నా అంటారేమన్నా భయపడి, ఏ దానికి మనకెందుకులే అనుకుంటూ ఉంటే ఎట్లా ప్రియమైన దేవుని పిల్లారా? దేన్ని చూడొద్దండి, పోతానే ఉండాల జీవితం అన్నది ఎప్పుడు కూడా ముందుకే. కనుక ఒక్కరిని కాదు, ఇద్దరం కాదు, లేవనెత్తాడు న్యాయాధిపతుల్ని. వీరు ఇజ్రాయేలుని వారి బందీకాలం నుంచి రక్షిస్తున్నారు. 14 మంది న్యాయాధిపతులు ఇజ్రాయేల్ పక్షాన పోరాడారండి, 14 మెంబర్స్. విచిత్రం ఏంటంటే, ఒక న్యాయాధిపతిని దేవుడు లేపుకుంటాడు, ఆయన ఆయుష్ కాలంలో వీళ్ళని రక్షిస్తాడు. తర్వాత మరొక న్యాయాధిపతి వచ్చే సమయానికి వీళ్ళు తిరిగి మళ్ళీ మామూలే, మళ్ళా మామూలు స్థితే. అంటే ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది? ఆదివారం వాక్యం విని శుక్రవారం వచ్చేసరికి స్ట్రగుల్తో, మనం వస్తుంటాం కదా స్ట్రగుల్తో, ఆ టైప్ అనమాట. కాపరి అంటే ఒక న్యాయాధిపతి బ్రతికిన ఆయుష్ కాలం యావరేజ్ 70 ఏళ్ళు వేసుకుంటే, ఈ 70 ఏళ్ళ పాటు బాగున్నారు. ఈయన చనిపోయిన తర్వాత మరొకరు రావడానికి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టచ్చు. ఈ 20-30 ఏళ్ళు ఏమైందయ్యా అంటే మళ్ళా ఎవడిస్తారంగా వెళ్ళిపోయారు. అంటే కాపరి లేని గొర్రెలు అన్నమాట. అందుకే చెప్పాడు, క్షేమం చూడండి, దానికి ఎవడున్నాడు చెప్పండి? ఎవ్వడు లేడు. కానీ మనిషికి చెప్పేవాడున్నా, నడిపించేవాడున్నా, మనకి ఎంత బలుపంటే తలంపులు మాత్రం మెమరేసుకోమండి. అందుకే పనికి రాకుండా పోయింది క్రైస్తవ్యం ఈ రోజున. ఎక్కడుంది క్రైస్తవ్యంలో సత్తు? ఏం లేదు. ఏ సంఘం చూడండి, ఊరికే ఏడిపోయి ఇంకా ఏడుతూనే ఉంటుంది. ఎందుకు ఏడుతారో కూడా తెలియదండి అసలుకి. ఏడవాలి, ఎందుకో తెలిసి ఏడవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అన్యజనుల బారి నుండి ఇంచుమించుగా 14 మంది న్యాయాధిపతులను లేవనెత్తితే, వారి కాలం ముగిసిన తర్వాత మరొక న్యాయాధిపతి రావడానికి సిద్ధపాటు కలిగినటువంటి సమయం వచ్చేంతవరకు వీళ్ళు మరలా గాడి తప్పిపోయారు. మళ్ళా తప్పారు. కనుక ఈ న్యాయాధిపతులు ఎక్కడ మొదలవుతారంటే, ఒత్నియేలు మొదలుకొని మేకా వరకు వచ్చి ఆగుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు వీటిని ఆలోచిద్దాం. ఒత్నియేలు న్యాయాధిపతి, అక్కడ నుంచి మేకా న్యాయాధిపతి వరకు 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఈ 14 మంది న్యాయాధిపతులు ఇజ్రాయేలుని అన్యజనుల్లోంచి విడిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు అసలుకి వీళ్ళని న్యాయాధిపతులు అనడం కంటే నాయకులు అనడం చాలా బెస్ట్ అండి. నాయకుడు. కనుక 21 అధ్యాయాలు 3 భాగాలు. 1, యెహోషువ మరణానంతరం జరిగిన సంఘటనలు. 2, ఇజ్రాయేలీలో న్యాయాధిపతులు మరలా పుట్టించుట. మరలా అంటే ఆల్రెడీ మోషే కాలంలో ఉన్నారు, యెహోషువ గారు కంటిన్యూ చేశారు. యెహోషువ మరణానంతరం ఇంకా న్యాయాధిపతి లేడు, ఇంకెక్కడ న్యాయాధిపతులు? మరలా పుట్టించటం అంటే అర్థం అదే. 3, వివిధ సంఘటనల పరిణామం. ఈ 3 భాగాలలో న్యాయాధిపతులు గ్రంథం ద్వారా దేవుడు మనకు ఏం నేర్పబోతున్నాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనములు. యెహోషువ మృతి చెందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారికి యుద్ధానికి పోవాలని యెహోవా తెలియజేయాలని ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చిన కనుక వారే పోవాలి. కనానీయులతో యుద్ధం వచ్చింది. కనానీయులు అనగానే ఒకే చోటు వాళ్ళు కాదు, కొండతట్టులో ఉన్నారు, లోయతట్టులో ఉన్నారు, చుట్టూ ఎక్కడ అడవిలో ఉన్నారు, మన్య ప్రాంతంలో ఉన్నారు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు, కొండతట్టులో ఉన్నారు, గుహల్లో ఉన్నారు, మన్యములు ఎక్కడైనా ఉండొచ్చు. కనానీయులు అంటే ఎవడైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఆ టైపులో ఉన్నారన్నమాట. కనుక కనానీయులు అనగానే ఒక ప్రాంతం చెందిన వారు కాదు,
ఇప్పుడు మనం ఉన్నాం, ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు ఇండియన్స్. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఉన్నారు. అట్లా కనానీయులు కూడా అక్కడక్కడ ఉండిపోయారు. ఇప్పుడు వారితో యుద్ధం చేయాలి. ఎందుకు? ఆ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలి. యెహోషువ మరణం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుతున్నాం. అది కూడా ఆక్రమించుకోవాలి. కాబట్టి ఇది వాళ్ళ స్వాస్థ్యం. కనుక ఇప్పుడు మనలో ఎవరు పోవాలి? దేవుడు తెలియజేస్తాడు. అక్కడే దేవుడి కోపం వచ్చేంతే. అంటే ముందుకు రాడా? ముందుకు రావా? ఇప్పుడు కనానీయులతో యుద్ధం అనగానే అప్పుడు మోషే చెప్పాడు, తూర్పు దిక్కున బోరోదండి, సన్యాధిపతులు కదలండి, యుద్ధానికి పదండి. నడిపించాడు, విభాగించాడు. కాబట్టి ఓకే, ఆయన మాట ప్రకారం యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ గారు యుద్ధ వీరుడిగా ఉండి నడిపించాడు. ఇప్పుడు అదే కనానీయులతో యుద్ధానికి వచ్చేసరికి ఇప్పుడు మనలో ఎవడ పోవాలి? అదేం డౌట్ అండి అసలుకి. అదేం డౌట్ అసలు, మనలో ఎవడ పోవాలి ఏంటి? యూనిటీ లేదా? మరి గాదీలు కానీ రూబేనీయులు కానీ యుద్ధానికి తూర్పు దిక్కున వెళుతున్నప్పుడు ఏడ్చారు కదా మరి మిగతా వాళ్ళంతా? ఏడ్చారు కదా. అంటే అన్నదమ్ముల అనుబంధం ఏమైంది? ఏటికాడికి వచ్చి ఆగిపోయిందా? అలాగే ఉంటుంది. ఏటికాడికి వచ్చి ఆగిపోతాయి, తర్వాత సాగం. ఏమైంది మరి? ఎవడ పోవాలి యుద్ధానికి? దేవుడు తెలియజేస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పాలన్నమాట. దేవుడు చెప్పాలి. ఇప్పుడు కనానీయులతో యుద్ధం అంటే, లేవండి తమ్ముళ్ళు, మీరు కదలండి, పోదాం, దేవుడికి ప్రార్థన చేద్దాం. మీరు డిసైడ్ అయ్యి దేవుడికి ప్రార్థన చేయండి, ఎంత బాగుంటుందండి. ఇప్పుడు దేవుడు డిసైడ్ చేస్తే మనం పోదాం అంటే మిగతా వాళ్ళు సేఫ్లో ఉంటారన్నమాట. ఇదా అండి? ఇదేమీ సేమ్ కదండి. అప్పుడు మనస్తత్వానికి 4000 సంవత్సరాలకు పూర్వం ఉన్న మనస్తత్వానికి నేటి కాలంలో క్రైస్తవ జనాంగ మనస్తత్వానికి ఇంచ కూడా తేడా లేదండి. అది ఎవడ పోతాడు? ఎవడ పోవాలి? దేవుడు అడుగుతున్నాడు యెషయా 6:8, నా కొరకు ఎవడు పోతాడు? అంటే నేనున్నా ప్రభువా, పోతాను వచ్చేవాడు ఎవడో లేడా? ఎవడో లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇంకెవడు రాడు, నేను పోతాను కానీ. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఎవడు అంటే ఆన్సర్ బ్లాంక్లో ఉంటుంది. ఏమో అంటే దేవుని మాట మనిషిని భరోసాగా బ్రతికించదా? అంటే మనిషి కష్టమే మనిషికి భరోసా అయినప్పుడు దేవుని మాట మనిషికి భరోసా ఉండదండి. నేను కష్టం చేసుకుంటే నేను బాగుంటా, అది వాడికి నమ్మకం. అది పోకపోతే ఏ ట్రక్ కింద పెట్టేందుకు తలకాయని అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎన్ని చోట్ల మనం చెప్పండి, ఎన్ని చూడట్లేదు. మన ప్రాబ్లం ఉండదు, వెనకాల నుంచి గుర్తుతాడు అంతే. మేము మొన్న వస్తున్నాం శనివారం రోజున, శుక్రవారం అనుకుంటా, వెనకాల కారుడు గుద్దాడు, వాడిపోయి ఆటోని గుద్దాడు, వాడిపోయి ఇంకో కారుని గుద్దాడు, మొత్తం 4 రోడ్డు మొత్తం బ్లాక్. ఎవడికి ఏం కాలాగా సరిపోయింది. ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? మనం గుద్దాల్సిన అవసరం లేదు, గుద్దితే ఏంటి పరిస్థితి? ఒకడు మన మీద మనకి భరోసా ఎప్పుడు దేవుడు పక్షాన ఉన్నప్పుడే ఉండాలి తప్ప మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ అన్నది ఎప్పటికీ కూడా అది స్పాయిల్డే, లేదంటే సేమసారలే, తప్పదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవడు పోతాడు మన కొరకు? ఇప్పుడు కనానీయులతో యుద్ధం అనగానే ముందుకు వచ్చేవాడు ఎందుకు లేకుండా పోయాడు? ముందుకు ఎవరు రాకుండా పోయారు? ఎందుకు రాకుండా పోయారు అండి? అంటే భరోసా ఉండదా? భరోసా ఇవ్వలేమా? మనం నెక్స్ట్ వేరే చోట మీటింగ్ పెట్టుకుందామమ్మా అనగానే వెంటనే నేను ఫస్ట్ లేచేవాడిని, అన్నా పెడదాం అంతే. 10 మంది ఇచ్చే భరోసా కంటే ఎక్కువగా నేనే ఇచ్చేవాడిని. అన్నీ చేసే కాబట్టి నేను చెప్తున్నా ప్రియమైన దేవుని ద్వారా, నన్ను ఎవడు వెనకాల నుంచి నెట్టడు, నేను నెట్టించుకోను. నాకు అనిపించింది అనుకో బ్లైండ్గానే వెళ్తాను, దేవుడి తరపున వెళ్తూ ఉంటాను అంతే. అందరూ 50-100 ఇచ్చేవాళ్ళు, మన ఏ కాడికి 1500 పైన, 10 ఏళ్ల క్రితమే 2000 పైన దేవుడికి. 100 = 1500 అంటే 14 రెట్లు ఎక్కువ. ఒక వ్యక్తి దేవుడి కొరకు మీటింగ్కి ముందుకు వస్తే వాడు ఇస్తే 100 రూపాయలు ఇస్తే నాకు 14 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతో చూడండి, ఎన్ని రెట్లు ఉంటుంది చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే టాప్ మోస్ట్ రేంజ్లో ఉంటుంది. అందుకే ఎక్కువగా నాకు ఇచ్చాడు ప్రసంగాన్ని. తమ్ముడు, ఆసక్తి ఉన్న వాళ్ళని దేవుడు కాపాడతాడు, నీకు మంచి ఆసక్తి ఉందిరా అని మెలకువలు నేర్పలేదు కానీ అవకాశం కల్పించాడు. మెలకువలు నేను నేర్చుకున్నా. వాట్ ఈజ్ వాట్, ఏంటి
ఈ వ్యక్తి ఎక్కడ కాన్సెప్ట్ మొదలు పెడుతున్నాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతుంటే ఈయనకు 66 పుస్తకాల మీద పట్టు ఉంది. ఫస్ట్ మనకు తెలియాల్సింది 66 పుస్తకాల మీద పట్టు. ఇది సాధిస్తే మెలకు వచ్చేస్తాయి, ఇది సాధించకపోతే మెలకు రాదు అనిపించింది. తక్కువ సమయంలో కొట్టాలంటే మీరు ఆలోచించండి. చెప్పాను సాగర్ గారి మీటింగ్లో, తమ్ముడు 4:30కు ఫోన్ చేశాడు. చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి సందర్భం చెప్పాలని చెబుతున్నా. వర్క్ నుంచి వస్తున్నా, వర్క్ క్లోజ్ చేస్తున్నా, ఎక్కడున్నారా అన్నాడు. అన్న ఇంటికి వెళ్తున్నా అన్న, 6ంటికి ఏసరావు నగర్లో మీటింగ్ ఉందిరా, అన్న వస్తున్నాడు సాగర్ అన్న, నువ్వు రావాలి. ఏంటన్నా కాన్సెప్ట్ అన్న, ఇదిరా అని చెప్పాడు. అంతే, దారిలో మొత్తం రాశాను మెసేజ్ని మనసులో. అంతే, ఆ బట్టలు అట్లా వేసుకుని టకటక 4 రిఫరెన్స్ రాసుకొని పేపర్ మూవ్ చేసి కత్తం. ఇక్కడ నుంచి 2 hours ప్రయాణం, 4:30కు మొదలు పెట్టాలి. ఎప్పుడు వెళ్ళాలి? అంతే, గంటల్లో దొక్కేసాక బైక్, శాంట్రా బైక్ ఎర్రదే. వెళ్ళిపోయినా. ఏంట్రా తమ్ముడు బాగున్నానయ్య, కొద్దిసేపు మాట్లాడిను, నువ్వు వెళ్దాం పదని వెళ్ళిపోయాం. ఇప్పుడు తమ్ముడు ప్రసంగం చేస్తాడు. ఫస్ట్ ప్రసంగం చెప్పాడు, నా దగ్గర నేర్చుకోలేదు వాడు, కానీ వాడంటే నాకు ఇష్టం అని ఇచ్చేసాడు. టైం ఎంత తెలుసా? 20-25 నిమిషాల ముందు చెప్పాడు. ఎందుకంటే మెయిన్ స్పీకర్కి మనం ఎక్కువ సమయం ఇవ్వాలి. టైం నాకు 25 నిమిషాలు ఇచ్చాడు, నేను 20 నిమిషాలు క్లోజ్ చేయాలి. ఎందుకంటే అన్నకు 5 నిమిషాలు కల్పించాలి. మనకిచ్చిన టైంలో 5 నిమిషాలు మనం తగ్గాలి. స్పీకర్కి ఎప్పుడు కూడా సెట్ చేశాను. కాన్సెప్ట్ ఎంచుకున్నా. అన్న ఖచ్చితంగా 4-5 రిఫరెన్స్లు చెప్తాడు, దాంట్లో కనీసం సగం పనం ఇవ్వాలి. అంతే, 5 రిఫరెన్స్లు తీసుకుని మాట్లాడినా దాంట్లో 3 తీసుకోవాలి. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టాలి. వచ్చినాక అన్నాడు, ఏంట్రా దెబ్బేసావు నన్ను అన్నాడు. దెబ్బేదనయ్యా, నువ్వేం చెబుతావో నేను ఆలోచించి టైటిల్ తగ్గట్టుగా నేను దాన్ని తీసాను అన్నయ్య అంటే, గొప్పడురా బాబా అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆసక్తి భక్షిస్తూ ఉంటుంది. అది ఆసక్తి భక్షిస్తూ ఉంటుంది. ఎదుటివాడి ఆలోచనని క్యాచ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏ ప్రసంగం చేస్తాడు, ఎక్కడ మొదలు పెడతాడు, ఎక్కడికి వచ్చి ఆగుతాడు, పాయింట్ టు పాయింట్ మనకు అర్థం కాకపోయినా, పిన్ టు పిన్ మనకు తెలియకపోయినా కనీసం 30-40% మనం దాంట్లో ఎక్కాలి అనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రతి దాంట్లో కూడా టాప్ మోస్ట్ దేవుడి కొరకు ఉపయోగపడ్డా కాబట్టి ఈ రోజున లోకాన్ని కొట్టేంత ఆత్మస్థైర్యాన్ని కానీ వాక్య జ్ఞానాన్ని కానీ దేవుడు నాకు ఇచ్చాడంటే నిజంగా అతిశయపడుతుంటాను నేను దేవుని విషయంలో. ఎందుకంటే పాట పాడితేనే గాడిదలాగా ఉండేది, గార్భం పాడేటుండేది, సంవత్సరం చెల్లించబట్టే అమ్మగారు ఉరికొచ్చేది. ఇంకా ఇవాళ నేను పాడితేనే హస్కీ కానీ లస్కీ కానీ, అది నన్ను బీట్ చేస్తే పాటలో కానీ ప్రసంగంలో కానీ నేను అసలు తట్టుకోను. అదే చెప్తుంటా, ఇగో ఎక్కువ అని. ఈగో అనగానే బయట జనాల మీదకి వెళ్ళి మేషాలు దివి ఈ ఈగో కాదు. అసలు బయట చాలా సౌమ్యంగా ఉంటానంటే మీరు నమ్మాలి. మ్యాక్సిమం ఎవరి మీద వెళ్ళాల్సిన అవసరం మనకేముంది? వాక్యం దగ్గర ఈగో అయినా పొగరైనా టన్నులు కొద్ది ఏది ఉన్నా సరే వాక్యం దగ్గర కనపడుతుంది తప్ప బయట అస్సలకి కనపడదు. దేవుడు కొరకు బ్రతికేవాడు లేకపోయేసరికి దేవుడు ఆలోచిస్తున్నాడు. మనం అనుకున్నాం, మనం ఉన్నాం కదా దేవుడి కొరకు, మనం ఉన్నాం కదా, ఉంటే సరిపోతుందా? దీన్ని నడిపించేవాడు కావాలి, దీని మీద పట్టు కావాలి, దీని పట్ల మనకు ఆసక్తి కావాలి. ఈ లోపల ఎన్ని కార్యక్రమాలు వస్తాయో, ఎన్నొస్తాయో వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి మనం. ఈ పార్టిసిపెంట్ అన్నదే పరిచర్య, పని. అలా చేసుకుంటూ దేవుడి పక్షాన వచ్చి ఉన్నాం కాబట్టి ఈ రోజున ఇంత జ్ఞానవంతమైన సంగతుల్ని ఈ రోజున మనం మాట్లాడటానికి సిద్ధపడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, 14 మంది బయలుదేరారు, రక్షిస్తున్నారు. వీరు నాయకులు అనొచ్చు. కనుక యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా మనం ఏమంటా, ప్రభువా నేను బయలుదేరుతానా, నాకంటే ముందుగా నువ్వు వెళ్ళి ప్రభువా, ముందుగా నువ్వు వెనకాల నేను వస్తా అంటే జీవితాంతం ముందుగా నువ్వు పోవటమేనా? నువ్వు పోవా దేవుడి కొరకు ముందుగా? అసలు ముందుగా అన్న పదము భూలోకంలో నువ్వు ముందు తీసుకోవాలి. అది ఎందుకంటే 50 కోట్ల కణాలను ఫిల్టర్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే నీ ఆయుష్కాలం కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళల్లో నువ్వే తోపువి అని నమ్మి తల్లి గర్భంలో పెట్టాడంటే, ముందుగా నిన్ను పెట్టాడంటే ముందుగా నువ్వు పోతావని. మనం అన్ని విషయాల్లో వెనకే. అది ప్రధానికి ప్రభు ముందుంటాడు, ప్రభు తోడుంటాడు, ప్రభు పక్కన ఉంటాడు, ప్రభు వెనకాల ఉంటాడు. అంతే, ముందు వెనక పక్క వెనక. పైన పెట్టుకోలేదు, ఇంకా పైన ఎలాగ ఉంటాడు కాబట్టి ఏ విశ్వాసమో ఏం కథ అర్థమవుదో ఏమండి. మారదా అంటే అప్పటి నుంచి మారదండి. అంటే దేవుడి మనసుని విశదీకరించే బోధ సమాజంలో లేకపోయేసరికి అంత బూడిద పూసుకొని కూర్చున్నారంటే మీరు నమ్మాలి.
మనలో ముందుగా ఎవరు పోవాలి? దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఏం చెప్తాడు? న్యాయం చెప్తాడు. ఏమని? భూభాగం నీకు వచ్చింది కదా, నువ్వు పో. అదే కదా చెప్పేది. మరి భూభాగం నీకు వచ్చినప్పుడు, నీ భూభాగం మీదకి వాళ్ళు వస్తున్నప్పుడు మనలో ఎవడు ముందుగా పోవాలి? మరి వీళ్ళు ఎందుకు అనుకున్నారండి? ఈ 14 గోత్రాలు ఉన్నారు కదా, యోధా గోత్రం వాళ్ళు. ఎందుకు? ఎవరు దానికి తూర్పున అవతల గాదీలు కానీ రూబేనీలు కానీ వెళ్ళినప్పుడు మిగతా 11 గోత్రాలు, 9 గోత్రాలలో, లేవీలు కాదు కదా, 9 గోత్రాల్లో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే ఈ 9 గోత్రాలు నివసిస్తున్న ప్రాంతానికి కనానీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మనలో ఎవడెళ్తాడు? ఇదేం ఐక్యత? అన్నదమ్ముల ఐక్యత? ఇదేం ఐక్యత? ఇదేం ఐక్యత? మనలో ఎవడెళ్తాడు? అంటే మనలో ఎవడెళ్ళాలో తెలియదా? ఇంత భూభాగాలు పంచారే, ఇంత సేవ చేశారే, మన కొరకు ఇన్ని అద్భుతాలు జరిగించారే, ఇంత ప్రేమించి స్వాస్థ్యాన్ని ఏ స్వార్థం లేకుండా పంచారే, మనలో ఎవడబోవటం ఏంటి? అరే మనందరం పెద్దలంగా కూర్చొని ఒక మాట మాట్లాడుకొని అప్పుడు మనం దేవుని అడుగుదాం అని ఒక్కడు కూడా సజెషన్ ఇవ్వలేదా? అంటే సజెషన్స్ ఎవ్వరు ఇవ్వరండి. ఎందుకంటే సజెషన్స్ ఇవ్వాలంటే అది జ్ఞానం ఉండాలి కదా, మరి ఇవ్వరా. అప్పుడు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను కాబట్టి వారే పోవాలి. ఇప్పుడు యోధా వంశానికి ఇచ్చినప్పుడు యోధా వంశం వల్లే పోవాలా? కనాని మీకు ఇద్దరిని పోవాలని. కానీ అరే తమ్ముళ్ళు ఎవరిని? మళ్ళీ షిమ్యోనీని పిలిచాడు. షిమ్యోని గోత్రికుల్ని, తమ్ముడు ఒక్కడనే ఇద్దరిని బాగుంటున్నాడు దేవుడు, మీరు కూడా తోడుగు రండిరా. మీ మీదకి వస్తే నేను వస్తా, మా మీదకి వస్తే మీరు రండి. అదేదో ముందే అనుకుని దేవుడికి చెప్పొచ్చు కదా. ఏమండి? అమ్మో దేవుడికి మాట తెట్ట, మాట ఇవ్వటానికే ముందుకు రానోడివి దేవుడి కొరకేం బతుకుతాడు బాబా. ఏమండి? నేను చూడండి కోట్లు పెట్టి కడతాను మాట ఇచ్చేస్తున్నా దేవుడికి. మాట ఇస్తే ఆసక్తి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. వీడికి ఆశే లేదు. వీడు పొయ్యిలో కుక్కలాంటాడు. ఆడు పని చేస్తాడు, ఆడు తెచ్చుకుంటాడు, ఆడు తింటాడు, ఆడు ఇంట్లో ఉంటాడు. కానీ వీడు అలా కాదు. వీడికి సామ్రాజ్యమే కావాలి. వీడు మామూలుడు కాదు, పెద్ద ఎదవా. ఎందుకు? మరి కాస్త కూస్త తృప్తి పట్ల వీడు కావాలి కదా. మరి వీడికి ఎంత ఆశను చూడండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. అంటే ఆశే లేకుండా దేవుని మాటలో ఉన్న శ్వాసే అర్థం కాకుండా క్రైస్తవ్యం బ్రతికేస్తుంది. అందుకే ఎక్కువగా చిన్న కట్టుకొని అక్కడే ప్రార్థన చేసుకొని ఆ 4 కుటుంబాలని అంటే ప్రసంగం చేస్తే ప్రపంచాన్ని కొట్టాలి ప్రియమైన దేవుని పిల్లారా. అంతే. ఇది కాన్ఫిడెంట్గా చెప్పాలి దేవుడికి. కాన్ఫిడెంట్గా చెప్పాలి దేవుడికి. అంటే ఎంత ఉంది నీకు ఆశ? అంత ఉందా? అంత ఉంది. దేవుడి పక్షాన ఆశ, దేవుడి పక్షాన ఆశ. కనుక ఒరే మీ మీదకి వస్తే మా మీదకి, మా మీదకి వస్తే మీ మీదకి, మన అందరం కలిసి యుద్ధానికి వెళ్దాం అది ముందు ఉండాలి కదా. ఏమంటే సర్లే తీసుకున్నారు నిర్ణయం. దేవుడు వీళ్ళ బొమ్మన్నాడు. కానీ వీళ్ళే చేసేది తెలుసా? షిమ్యోనీయుని తీసుకున్నారు. అంటే తోడు తీసుకోవడం తప్పు కాదు. ముందుగానే నిర్ణయించుకుని అడగాలి దేవుణ్ణి. ప్రభువా కనానీయులు యుద్ధానికి వస్తున్నారు, మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం, మేము వెళ్తున్నాం, మా పక్షం మీరు ఉండండి. చిన్న ప్రార్థన. అసలు ప్రార్థనే చేయకూడదు సూర్యుడిని ఆపాడంటే అది ఎంత పెద్ద టెక్కో మీరు ఆలోచించండి. ఏమండి? అడగల ఇంకా ఎందుకు? నేను అడగకపోయినా నా మనసు ఆయన తెలుసు, ఆయన మనసు నాకు తెలుసు. ఆపమంటే ఆపేస్తాడు అంతే. నిర్ణయం అన్నది అంత నచ్చాలి దేవుడికి. ఒక నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోయారు. మొత్తానికి ఇరువురు కలిసి, ఎవరు? ఈ షిమ్యోనీయులు, ఈ యోధా గోత్ర వారు కలిసి కనానీయులతో యుద్ధానికి వెళ్ళిపోయారు. పెరిజ్జీలతో యుద్ధానికి వెళ్ళిపోయారు. బెజకులో 10,000 మందిని హతం చేసి పడేశారు. అంటే బెజకు ఉన్నాడు రాజు. ఎవడో ఇటు బెజకు, అదోని రాజుడి పేరు. బెజకు ప్రాంతంలో అదోని రాజు ఉన్నాడు. వీడి రాజుగాడు ఇంతకుముందు యుద్ధాలకు వెళ్ళి వేరే రాజ్యాల మీద యుద్ధం చేసి ఆ రాజుల్ని పట్టకొచ్చి గోళ్ళు కత్తిరించటం, గోళ్ళు లాగటం, వేళ్ళు కత్తిరించటం శాడిజం అనమాట. వీడు శాడిజం. రాజులు పట్టకొచ్చేవాడు, గోర్లు పీకేవాడు. ఇగో ఈ గోర్లు పట్కారు పెట్టుకుని పీకితే ఎక్కడి నుంచి వెముక్కం మీద అంటుకొని అప్పుడే సిగురుస్తున్నటువంటిది కూడా చీలు వస్తుంటే అబ్బా తట్టుకోమంటున్నామండి. వాడికి పైచాచిక ఆనందం పొందేవాడు వాడు బాగా. ఎవడు? ఈ అదోని రాజు, బెజకులో ఉంటున్న అదోని రాజుగాడు. వీడు దొరికాడు ఇప్పుడు చివరికి. ఎవరికి? ఈ మనోళ్ళకి, యోధా వంశస్థులకి, షిమ్యోనీ వాళ్ళకి. యుద్ధానికి వెళ్ళారు కనానీయులు, దొరికాడు. సేమ్ వాళ్ళకి ఎలా చేశారో వీడికి కూడా అలాగే చేశారండి. బెజకు రాజుని కాళ్ళు ఏళ్ళు గోర్లు లాగారు, 20 గోర్లు లాగారు, చేతులని నలగొట్టారు, కట్ చేశారు.
ఎలాగంటే ఘోరాతి ఘోరంగా చేశారు. వాడు ఎలా చేశాడో అలాగే చేశారు. తర్వాత యెరూషలేము మీదకి దండెత్తిపోయి మొత్తం కాల్చి పడేశారు. ఎందుకు? యెరూషలేము అన్యుల సమక్షంలో అప్పటికే విగ్రహారాధనతో నిండిపోతుంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు, కాల్చేశారు. యెరూషలేము మొత్తం కాలిపోయింది. ఇంకా ఎందుకు? చెప్పాడు కదా దేవుడు కాల్చేయాలని, కాల్చి పడేశారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ప్రతి చోటకు వెళ్ళిపోవటం, ప్రతి చోటకు వెళ్ళిపోవటం, ప్రతి చోటకు వెళ్ళిపోవటం, వెళ్ళిపోతూనే ఉన్నారు. అయితే దేవుడికి ఒక డౌట్ వచ్చేసిందండి. ఏమనంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మోషే ఆజ్ఞల ద్వారా మంచిగా పాటిస్తున్నారు, అంతా బాగానే ఉంది, యుద్ధాలు చేస్తున్నారు, బాగానే ఉంది. ఎక్కువగా విజయం మనకు వచ్చిందనుకోండి, పట్టిందల్లా బంగారం చూసినా ఆ టైపులో ఏ పని చేసినా సరే మనకు బాగా కలిసి వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా కళ్ళు అరికాల్లో వచ్చేస్తాయి, కళ్ళు అరికాళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఏది చేసినా మనకి కలిసి వస్తుంటే ఆటోమేటిక్గా దేవుడు అనేవాడిని వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి నెట్టేస్తారు. ఎందుకంటే అన్నీ కలిసి వస్తుంటాయి కదా. అందుకని దేవుడు అప్పుడప్పుడు జస్ట్ వేస్తుంటాడు బ్రేక్. అది కలిసి వస్తుంది కదా నీకు, సరే. ఎందుకంటే మన మనస్తత్వాన్ని జీవితకాలంలో ముందుగా పసిగట్టింది దేవుడు. వీడికి ఇస్తే ఎలా ఉంటాడు, ఇవ్వకపోతే ఎలా ఉంటాడు, వీడికి ఈ టైంలో ఎలా ఉంటాడని జీవితకాలంలో ఆయనకు తెలుసు. ప్రతిదీ కలిసి వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాడికి ఇలా ఉంటుందని సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఇక లాభం లేదు అనుకున్నాడు. కనుక ఈ విజయానికి ఒక ట్విస్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఎక్కడ పోయినా పట్టిందల్లా బంగారం అయిపోతుంది కదా, మరి అయిపోతుంది కదా, మరి ఎక్కడికి వెళ్ళినా అదే అయిపోతుంది. ఏమీ తేడా లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అదే అయిపోతుంటే ఒక్కసారి ఆలోచిద్దాం. వీళ్ళకి ఏం చేయాలంటే ట్విస్ట్ ఒకటి ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆ ట్విస్ట్ ఇవ్వటానికి దేవుడు చాలానే బాధపడి ఉంటాడని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఒక ట్విస్ట్ ఇవ్వాలి అంటే దేవుడికి బాధే, తట్టుకుంటారు లేదా అని. అంతే, కొండ ప్రాంతాల్లో, మన్య ప్రాంతాల్లో దక్షిణం చూసినటువంటి కనానీల మీదకి మొత్తానికైతే యుద్ధానికి పోతున్నారు. అక్కడి నుంచి హెబ్రోనుకి వచ్చేసారు. అంటే బెజకు నుంచి హెబ్రోనుకి వచ్చేసారు. ఆ హెబ్రోన్లో కూడా రాజు ఒకడు ఉన్నాడు కదా, శేషైని గాడు, ఆ నేసి పడేశారు. తర్వాత అహీమా నేసి పడేశారు. ఆ తర్వాత తల్మై నేసి పడేశారు. మొత్తాన్ని చంపుకుంటూనే వస్తున్నారు. అసలుకి యుద్ధం ఏ మాత్రం కూడా అపజయం లేకుండా జరుగుతుందండి. అది ఇకపోతే మనకి బైబిల్లో అప్పుడప్పుడు కొన్ని పేర్లు కనపడుతుంది. కిరియతర్బా అనే పేరు కూడా కనపడుతుంటుంది బైబిల్లో. ఏదో వరకు మాకండి, అది ఒకప్పుడు హెబ్రోనుకి పాత పేరే. ముంబై అట్లా. కనుక హెబ్రోనుకి ఒక పేరు ఉంది. ఎందుకంటే హెబ్రోనుకి వచ్చి ఆగారు కాబట్టి చెప్తున్నా. హెబ్రోనుకి ఒక పేరు ఉంది, అది కిరియతర్బా అన్నది కూడా హెబ్రోనుకి పేరే. అక్కడి నుంచి బయలుదేరారు, దెబీరుకి వెళ్ళారు. ఆ దెబీరుకి కూడా ఒక పేరుంది, అది కిరియత్సెపెరు. పాత పేరు చెప్తున్నాను. ఈ కిరియత్సెపెరుని కొల్లగొట్టిన వాళ్ళకి నా కూతురు అక్సానిచ్చి పెళ్లి చేస్తా అని ప్రకటించాడు. కనానుకు వచ్చినటువంటి వారిలో యెహోషువ, కాలేబు. యెహోషువ మరణం తర్వాత కాలేబు ప్రకటించాడు. ఎందుకంటే ఈ రాజుగాడు కూడా మహా దుర్మార్గుడు. ఈ దెబీరు రాజుని ఎవడైతే కొల్లగొడతాడో వాడికి నా కూతురు అక్సానిచ్చి పెళ్లి చేస్తా అని ప్రకటన చేసేసాడు. ఈ ప్రకటన చేసినప్పుడు, ఈ ప్రకటన లోకం మొత్తం వెళ్ళినప్పుడు, ఈ ప్రకటన విన్నవారిలో అనేక మంది ఉన్నప్పుడు, అనేక మందిలో ఒకడు బయలుదేరాడు. వాడు ఎవడయ్యా అంటే కనజు. ఎవరైనా? కాలేబు గారి తమ్ముడు కనజు గారు బయలుదేరారు. కనజు కుమారుడున్నాడు ఒత్నీయేలు, మొదటి న్యాయాధిపతి. అంతే, వెళ్ళిపోయాడు. ఆ దెబీరు ప్రాంతాన్ని, అనగా ఆ కిరియత్సెపెరు ప్రాంతాన్ని కొల్లగొట్టాడు. అక్సాని వివాహం చేసుకున్నాడు. తండ్రి ఇస్తానన్న భూభాగం కంటే మరికొంత తండ్రి దగ్గర అక్సా భూభాగాన్ని పొందుకుంది. కూతురు కదా, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేసాడు. అడిగింది ఎందుకంటే స్వాస్థ్యంగా ఇవ్వాలి కదా, మరి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి
ఇగో అమ్మ నీకు ఒక 7 కుంటలు ఇస్తా అంటే, నాన్న నాకు మెరక పొలం కూడా ఇవ్వు నాన్న అంది. తీసుకోమ్మా, కూతురే కదా, ఇచ్చేసాడు. అడిగింది దక్షిణ భాగంలో ఉన్నటువంటి నీటి మడుగులు అడిగితే, అంటే నీటి మడుగు అంటే ఇప్పుడు మనం వరి పండించుకుంటాం కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు మిరప పండించే పొలం ఇచ్చాడు, మెట్ట ప్రాంతం ఇచ్చాడు కూతురికి. అలా యోధా వంశస్థులు షిమ్యోనీయులు కలిసి యుద్ధం చేస్తున్నారు, గెలుస్తున్నారు. పైగా విజయానికి దర్శనంగా భార్యను చూపిస్తున్నారు. అంటే అన్ని విషయాల్లో ముందుకెళ్తున్నారు, ముందుకు వెళుతూనే ఉన్నారు. ఎప్పుడైతే విజయం అన్నది పూర్తిగా ఇజ్రాయెల్ పక్షం వచ్చింది అనుకున్నామో, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక గర్వం వచ్చేసింది. దేవుడు ఎక్కడికి వెళ్ళినా మీరు చంపండి, కాల్చేయండి, వచ్చేయండి. యెరూషలేమును కాల్చేశారు, మనం చదువుకున్నాం ఇప్పుడే. అంటే ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఆయన చంపాలి, రాజుని దాన్ని కాల్చేయాలి, ఏమీ మిగిల్చకుండా వచ్చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో వీళ్ళు ఆలోచించారు, అరే మనకు చేశారు కదా, మనల్ని బానిసలుగా చూశారు కదా, ఇప్పుడు వారిని కూడా బానిసలుగా చేద్దాం అని దేవుడి మాట తృణీకరించి ఆ కనానీయుల్ని పట్టుకొని వాడిని చంపక వీళ్ళు ఏం చేశారయ్యా అంటే బానిసలుగా పెట్టుకొని వెట్టి చాకిరీ చేయించుకోవటం ప్రారంభించారు. ఒక్కసారి గిల్గా ప్రాంతం నుంచి దేవుడి వాక్కు బయలుదేరింది. నేను మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, యెహోషువ పాటించినటువంటి భాగ్యం ఏంటి, మీకు ఇచ్చిన ధర్మం ఏంటి, నేను రాయించిన ధర్మశాస్త్రం ఏంటి, ఇవన్నీ మీరి నా మాటను మీరటమే కాకుండా నేను చెప్పంది కూడా చేసే స్థితిలోకి మీరు ఎదిగారు కదా. కనానీయుని చంపండిరా, పెరిజ్జీని చంపండిరా అంటే వాళ్ళతో స్నేహం కలిగి వాళ్ళని చుట్టాలుగా చేసుకుని వీరి పిల్లల్ని వారికి ఇస్తున్నారు, వారి పిల్లల్ని వీరు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి ప్రతికూలంగా కనబడ్డప్పుడు ఒక్కసారి దేవుని వాక్కు గిల్గాలు, అప్పటికి గిల్గాలుగా ఉంటున్నారు, గిల్గాలు ప్రాంతంలో వాక్కు ప్రత్యక్షమైంది. ఎంత కోపం చూడ చెప్పండి మీరు. దేవుడికి అడిగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్పాను కదా, ఈ దేశ నివాసులు ఎవరిని బతకనియొద్దని, వాడి బలిపీఠాలను విరగొట్టమని. నా మాట మీరు వినలా. ఇప్పుడు చెబుతున్నా, ఈ కనానీలే మీకు రాబోతున్న రోజుల్లో పక్కలో బల్యాలు, శూలాలంటే బల్యాలు, వారి దేవతలు మీకు ఉరవుతి, వారి దేవతలు మీకు ఉరవుతి. ఏ కనానీలతో సత్సంబంధం కలిగి జీవిస్తున్నారో, నన్ను మాట ధిక్కరించి నా మాట కాదని, ఆ కనానీయులే రేపు రోజున మీకు పక్కలో బల్యాలు అవుతారు. ఆ కనానీయులు పూజిస్తున్న దేవతలే మీకు ఉరితాడవుతాయి అని దేవుడు డిసైడ్ చేసి పడేశాడు. ఒక్కసారి దేవుడు ఆ మాట అనగానే ఇక ఆ మాట అనటమే ఆలస్యం. వీళ్ళు ఇంక మొత్తుకున్నారు, ఓ దేవా, కొండగాలి మీద ఏడుపు, ఇంకంతే పరలోకం చేరుతుందన్నమాట ఏడుపు. అయినా సరే ఇక లాభల. ఇప్పుడు వారు ఉంటున్న ప్రాంతానికి వాళ్ళు పెట్టుకున్న పేరు బొకీము. బొకీము అంటే అర్థం ఏంటి? ఈ ఏడుపు. అక్కడే గిల్గాలు ప్రాంతంలో వారు ఏడుస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి బొకీమని పెట్టుకున్నారు, దానికి ఏడుపు. అంతే. తిమ్నెసెరులో యెహోవా మరణించాడు. తర్వాత అసలుకి దేవుడి మనస్సుని గుర్తెరగనే తరం ఒకటి పుట్టేసింది. ఎందుకు చెప్పేశాడు, ఇంకా యుద్ధాలకు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అంతా బాగా జరుగుతుంది, మీకు పొగరొచ్చేసింది, చెప్పింది చేయట్లేదు కనుక ఇప్పుడు మీరు వారి చేతుల్లోకి వెళ్ళిపోతారు, వారి దేవతలే మీకు ఉరితాడవుతివి. ఇది దేవుడు తరపున ఇజ్రాయేలుకి వచ్చినటువంటి శాపం. ప్రియమైన దేవుని పిల్లరా, శాపం వచ్చేసింది. మొత్తుకుంటున్నారు. ఇంకా ఇక ఆ శాపం ఎలా వచ్చిందంటే అసలు దేవుడే వాడే తెలియదా వీళ్ళకి అన్నట్టుగా మారిపోయారండి వాళ్ళు. దేవుడు తెలియదా? ఇజ్రాయేలీల పక్షాన దేవుడు ఎన్ని చేశాడో అన్ని తెలియనటువంటి స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోయారా? ఇప్పుడు దేవుడు అన్నాడు అనుకోండి, సరే మీరు తప్పు చేశారు, దేవుడు కోపం వచ్చింది అన్నాడు అనుకోండి, మీరు ఎట్టా ఏడ్చారు కదా, ఏడ్చినప్పుడు దేవుడు వింటాడు కదా. విన్నప్పుడు కూడా మనం ఇలా చేయొద్దు, దేవుడు ఇలా బాధపడ్డాడు కనుక మన తరం వారికి నేర్పుదాం అని మనకు బుద్ధి రావాలి కదా. పంది పోయి దాంట్లో పండిద్ది, పంది పిల్లలు కూడా దాంట్లో తీసుకుపోద్ది. దాని స్వభావం అది. బురద దానికి కంపుగా ఉంటుంది, సొంపుగా ఉంటుంది కాబట్టి దానికి స్వభావం. మనం కూడా అంతేనా? ఒక దెబ్బ పడింది అనుకోండి ఈ విషయంలో, అరే ఇక్కడ దెబ్బ పడింది మనకి, ఇది అంటే అనుభవంతో పిల్లలకు చెప్పాలి.
అనుభవ రాహిత్యం కలిగి కాదు, అనుభవ సాహిత్యం కలిగి పిల్లలకు చెప్పాల్సిన మనము వారిని కూడా అలాగే పిల్లలకి ఎలా వస్తే అలవాట్లు. మనం గుట్కా తిన్నాం అనుకోండి, మనం తినం, చెప్పాలని చెప్తున్నా, నాన్న 10 రూపాయలు గుట్టకాలు తేపం ఆడాడు. వాడికి ఏమనిపించింది, ఇది మయ్య నోట్లో వేసుకొని ఎంత బాగా తింటుండో, మనం కూడా రేపు కూడా మయ్యగా తెలియకుండా తిందాం, తర్వాత సోంపు వేసుకుందాం. ఎందుకు? నువ్వే నేర్పుతున్నావు. మనం నేర్పుతుందే మన పిల్లలకు వస్తుంది. కొత్తగా నేర్చుకోరు. మళ్ళీ మంది మేము ఏడుతుంటే మనం ఆడి సమాసం బట్టి వచ్చింది, వాళ్ళింటికి పోతే వచ్చింది. ఎవడింటికి పోయినా రాదు, ఎవరి సమాసం బట్టి రాదు. అది చేతగాని వాడు మాట్లాడే తలంపే తప్ప ఎక్కడ రాదు. అంతే. ఎవరు స్నేహం చేసినా రాదు. ఎందుకు వస్తుంది? మనం వారితో స్నేహం చేస్తున్నామంటే వారు మనలాగా మారాలి. మనం వాళ్ళలాగా మారిపోయాం అనుకోండి, ఇంకా మనం ఏం చేస్తాం? ఇంకా అంత బలవంతులు అనమాట మన బలహీనతలో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా లాభం లేదు. చెప్పాలి కదా. ఇప్పుడు ఏడ్చారు, మరి కనానీయులు పక్కలో బల్లెలకు తయారవుతారని చెప్పారు. వారి విగ్రహ దేవతలే వీరికి ఉరిగా తాడవుతారు చెప్పినప్పుడు వీరు వినాలి కదా, నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలా? శాపం పెట్టాడు కదా, ఇంకా అయిపోయింది ఇక వాడి, ఇంకేంది ఇంకా కనకరిస్తాడా లేదా, ఇంకేం కనకరిస్తాడులే అని పిల్లలకి కనీసం మనం ఇలా వచ్చామని, మనం బానిసలుగా ఉన్నామని, మన స్వాస్థ్యం ఇదని నేర్పకపోతే అసలు దేవుడు ఇజ్రాయేల్ కొరకు చేసినది కానీ, అసలు దేవుడు అంటే ఏంటో తెలియని తరం ఒకటి పుట్టిందంటే, తరం అంటే మీరు నమ్మండి, ఆ తరాన్ని పుట్టించింది కూడా ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలే. పిల్లలకేం చెప్పలా? చెప్పుంటే బాగుంటుంది. పిల్లకేం చెప్తామండి మనం? పిల్లకి ఎప్పుడు చూసినా ఆస్తి లెక్కలు, అంతస్తు లెక్కలు, లేకపోతే ఆ లెక్కలు, ఈ లెక్కలు చెబుతాం. మనం దేవుడు లెక్క చెబుతామండి? చెప్పం. అసలు చెప్పాల్సిందే దేవుడు మాట్లాడండి. వాళ్ళకి రోజుకు బ్యాంక్కి వెళ్ళండి. ఎప్పుడైనా మనం బ్యాంక్కి వెళ్తే ఎప్పుడు డబ్బులు డ్రా చేద్దామా, ఎప్పుడు డబ్బులు వేద్దామని కంగారే తప్ప, జనం ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారు అని ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి చుట్టుపక్కల ఆలోచిస్తే ఒక 2 మాటలు మనల్ని గుచ్చుతూ ఉంటాయి. తెల్ల బొడ్డు మీద నల్లక్షరాలతో నమస్కారం అని పెట్టి రోజుకొక ఇంగ్లీష్ మొక్క నేర్చుకోండి, రోజుకొక హిందీ మొక్క నేర్చుకోండి అని ఉంటుంది. దానికి ఎందుకండి అసలుకి? ఆడికెళ్ళి నా ఇష్టం నేను అన్న రాస్తే ఎలా ఉంటుంది? ఆ తెల్లబొడ్డుకి ఏం పని? దానికి ఏం పని? నువ్వు నేర్చుకుంటే ఏంటి, నేర్చుకోపోతే ఏంటి? నీ భవిష్యత్తులో అది అవసరమని నీకు జ్ఞాపకం లేనప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు దాన్ని గుర్తు చేస్తుంది. అది అలా ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక స్థితిలో నుంచి ఎదుగుతూ వచ్చినప్పుడు ఆ స్థితిని పిల్లకి మనం పంచుకోకపోవటం అన్నది చాలా తప్పు. అందుకే మన ముసలోళ్ళు, అమ్మమ్మలో, నాయనమ్మలో అందుకే నాకు కోపం ఎక్కువ. అందుకే పిల్లగాళ్ళ పంపిన వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఆ దరిద్రం మొండలు నేర్పలా. ఎప్పుడు చూసి సందమామ కథలు, సందమామ రావే అంటే నీ అమ్మ మొగుడుదా? అది వచ్చిద్దా? ఏం కథలు చెప్పండి, సందమామ రావే అంటే వచ్చిద్దా? ఏం జ్ఞానం? పైగా ఎంత అనుభవంతో చెప్పాడో తెలుసా మీకు? ఏది చెప్పింది గుర్తు మీద కట్ట రుద్ది కవిట పెట్టుకుంటే వచ్చింది. అది ముసలికేం వచ్చు? దేవుళ్ళ ఉండు. అప్పుడు నీకు వెంటనే తిమోతి గారి కడుపు వెళ్ళిపో. తిమోతి గారి అవ్వ, తిమోతి గారి తల్లి ఎక్కడి నుంచి దేవుడి కొరకు పునాది వేశారు, పిల్లల కొరకు ఎంత గొప్పగా పెంచారు, ఒక దైవజనుడికి ఎంత గొప్పగా ఉండగలిగాడు. ఆయన లేకపోతే ఏంటంటే ఉన్నాడు. అలాంటి స్థితి పిల్లలకు నేర్పల. మనం ఊరికే పొడుపు కథలు, పొట్టి కథలు, ఆ కథలు, ఈ కథలు, దరిద్రం. ముసలి అక్కడ పిల్లలు పెంచమాకండి. అది జ్ఞానం ఉంటే పెంచండి, ఇబ్బంది లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, నేర్పనప్పుడు ఎందుకండి అంటే దేవుడు గిల్గాలులో బాధపడ్డ సంగతి పిల్లలకు నేర్పాల్సింది పోయి పిల్లలకు నేర్పటం మానేశారండి. ఒక తరమే పుట్టకొచ్చిందంటే బాబోయ్ వీళ్ళకి దండం పెట్టేయాలండి బాబు. 2:10 న్యాయాధిపతుల గ్రంథం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద పేరు అంటే చెప్పకుండానే చచ్చారనమాట. అదే గుర్తుపెట్టుకోండి. పితరుల యొద్దకు వెళ్ళారంటే ఇక్కడ స్వర్గం నరకం గురించి మాట్లాడట్లా. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పితరుల యొద్దకు వెళ్ళారు, అది తీర్పు ఇంకా జరగలేదు. పితరులు ఎక్కడుంటారు? స్వర్గస్థులైనారు అంటే అర్థం ఏంటి? స్వర్గానికి అర్హులైనారని అర్థమా? పితరుల యొద్ద కంటే చచ్చారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అది అందుకే ఈ ఇస్మాయేలు చనిపోయి తన పితరులు చేర్చబడగానే ఈడి కట్టించారు. అబ్బా పరలోకం అనుకున్నారు మనోళ్ళు కాలువే కాలేసుకొని. అరే తెంగరే, పరలోకం అని రాయట్లు. అక్కడ దేవుడు పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. పితరులు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలియాలంటే పితరుల యొక్క స్థితిగతులు ఎక్కడున్నాయో నీకు అర్థం అవ్వాలి. అది
పితరుల యుద్ధ కంటే స్వర్గస్థులయ్యారు అని అర్థం. పితరుల యుద్ధకు చేర్చబడ్డారు అంటే స్వర్గస్థులయ్యారు. అది దావీదు చనిపోయి తన పెద్ద యుద్ధకు చేర్చబడ్డాడు అంటే దావీదు స్వర్గస్థుడయ్యాడు. పితరుల యుద్ధ కంటే తీర్పు రావాలి. తీర్పు వచ్చినాక నీకు అర్థమవుద్ది. ఇప్పుడు అబ్రాం గారు మన పితరులు కాబట్టి ఇప్పుడు అబ్రాం గారు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అంటే ఇప్పుడు అబ్రాహాము గారు పరదేశంలో ఉన్నప్పుడు మరి ఆదాము మొదటి కుమారుడు ఎక్కడ ఉండాలి? ఆయన మన పితరుడే కదా మరి అండి. ఆయన మన పితరుడే కదా. కయ్యూని మన పితరుడే, హేబేలు మన పితరుడే. హేబేలు చనిపోయి ఒకరు స్వర్గంలో ఉంటే మరి కయ్యూని ఎక్కడ ఉండాలి? పితరులు చనిపోయారు అంటే పితరుల యుద్ధకు చేర్చబడ్డారంటే పితరులు స్వర్గస్థులయ్యారు, చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు అర్థం. దాన్ని విడమర్చుకుంటూ రావాలి. ఇప్పుడు పితరులను అందరిని తీసుకొచ్చి విడమరిచి చేస్తే అప్పుడు ఎవడు నరకంలో ఉన్నాడో, ఎవడు స్వర్గంలో ఉన్నాడో, ఎవడు ఏ బాధలో ఉన్నాడో మనకు అర్థమవుతుంటుంది. పితరులు అంటే చనిపోయిన వారు, అన్నీ కలిపేసుకోకూడదు ఇక్కడ. అది అబ్రాం గారు పితరులు చేర్చబడ్డారు, మరి మోషే గారు పితరులు చేర్చబడ్డాడు. పితరులు అంటే మన ముందు బ్రతికిన వారు అని అర్థం. మన ముందు బ్రతికిన వారు. వాళ్ళందరూ పరలోకంలో ఉన్నారా? పరలోకంలో ఎవడో లేడు. పరదేశంలో ఉన్నారా? ఇప్పుడు అబ్రాం గారి గురించి రాశాడు కాబట్టి అందరిని అలాగే అడ్డుకట్టేద్దామా? కుదరదు. కనుక పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు అనగానే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేయాలి. ఎందుకంటే మనకి జ్ఞానం నేర్పడం కొరకు ఆది కాండములోనే ఇష్మాయేలు చనిపోయి తన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడన్న సంగతి మనకి 5వ అధ్యాయము 6 సంథింగ్ ఎక్కడో కనబడుతుంది. అది మనం లైన్ రాసుకుంటే ఇష్మాయేల్ అనేవాడు పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు. ఇప్పుడు ఇష్మాయేలు పితరుల యుద్ధకు చేర్చబడాలంటే పితరులు ఎవరున్నారు? ఇష్మాయేల్ పితరులు ఎవరు వస్తారు? అబ్రాం కంటే ముందున్న షేము, హాము వాళ్ళే వస్తారు. వీళ్ళందరూ పితరులే. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ పరదేశంలో ఉండుంటారా? గ్యారంటీ ఏంటి? ఎక్కడున్నారు? స్వర్గస్థులు అయ్యారని సమాధులు కనపడుతూ ఉంటుంది. ప్రతి ఓడిన ఎవడైనా ఈ నరకాన్ని పడి రాశాడండి. సమాధుల తోటలోకి వెళ్ళి చూస్తే స్వర్గస్థులు అయ్యారు. ప్రభువునందు నిద్రించెను. ఇప్పుడు ప్రభువునందు నిద్రించెను అనగానే అంటే అందరూ ప్రభువులో ఉండి చనిపోయారా? అందరూ ప్రభుని చనిపోయారా? బాప్తిసం లేనోడు ప్రభుని నిద్రించాను ఉంటుంది అక్కడ. అందరూ అలా చనిపోయారా? ఆ కొటేషన్ ఏంటి? అసలుకి కొటేషన్ ఏంటి? అసలు ప్రభు తెలిసే వాడికి? తెలిసే వాడు దానితో దేవుడితో సాగాడా? దేవుడితో ఉన్నాడా? పోనీ వాడి పిల్లల్ని ఏమైనా దేవుడితో పెంచుకున్నాడా? వాడికి ఏమైనా దేవుడి మాటలు తెలుసా? వాడు దేవుళ్ళు ఇవన్నీ తెలియకుండా ప్రభువును నిద్రించిరి అంటే ఎట్లా? దీన్ని మనం కోడ్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడికో వెళ్ళినప్పుడు బాప్తిసం లేనివాడు కానీ దేవుడి కొరకు బ్రతకని వాడు కానీ ఎక్కడుంటాడు? అంతే. పితరులు చేతపడ్డాడు. ఇప్పుడు పితరులు ఎక్కడున్నారు? మన పితరులందరూ దేవుళ్ళు ఉన్నారా? నడిపించారా? అంటే ఇక్కడ గిల్గాలులో చేసిన తప్పుకి ఇచ్చిన శిక్షకే ఒక తరానికి చెప్పలా. ఇక అర్థమైపోవాలి, మనకి అర్థమైపోవాలి కదా. ఆ తరము వారందరూ, ఏ తరము వారు? తప్పులు చేసుకుంటూ దేవుడు అంటే ఏంటో చెప్పకుండా తరం అంతా చనిపోయి ఎక్కడుంటాడు వాళ్ళు? అసలు దేవుడి కొరకు చెప్పకూడదు చనిపోతే ఎక్కడుంటాడు? ఎక్కడ ఉండాలి? ఇవన్నీ ఆలోచించాలి. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా కలిపి చెరిపిడి అనేకుల వల్ల ఉండకూడదు అన్న పదం మనసులో ఎప్పుడు రావాలి. చేతనైతే దాన్ని డీకోడ్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్లో పుట్టినటువంటి తరాలు దేవుని ఎరగని తరాలు. తరం ఒకటి పుట్టగా, తరమే పుట్టిందంటే ఆ తరములో ఉన్నటువంటి వారు తమ పిల్లలకి ఏ మాత్రం కూడా దేవుడి గురించి నేర్పలేదు. దేవుడికి ఎంత కోపం వచ్చిందండి అసలుకి. దేవుడి మాట కొరకు పిల్లల్ని తీసుకురాక, దేవుడి మాట కొరకు పిల్లల్ని పెంచక, దేవుడి మాట కొరకు పిల్లల్ని ఆలోచింప చేయక ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో చనిపోతే ఎలా ఉంటుంది? అందుకనే కదా ఓల్డేజ్ వచ్చేసింది. అంటే ఓల్డేజ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అందుకే రావటం మంచిది, దోవలు తీరిపోయింది. అది వచ్చి వృద్ధాశ్రమం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చాయి ఆశ్రయపురాలు? ఎందుకు వచ్చాయి? నువ్వు అక్కడే ఉండి ఆశ్రయం తీసుకో. ఎందుకు? ఇక నువ్వు జనాల్లో కలవడానికి అనర్హురాలివి అంటే ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎలా పెరిగాను? ఒక టీచర్గా,
ఒక పోలీస్ ఆఫీసర్గా, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా నా పిల్లల్ని గొప్పగా సాదుకున్నానే. గొప్పగా అంటే 2 బిల్డింగ్లు ఇచ్చేసి మంది సొమ్మే కదా అండి, మంది సొమ్మే కదా. ఇటు కష్టపడ్డాడంటే ఇచ్చేసి ఆస్తి రాశావు, వాళ్ళు తన్ని అది పంపించేశారు. ఇప్పుడు ఎక్కడుంటావు? అంతే, డబ్బులు నెల నెల ఎంత కట్టుకుంటూ నెలకు 10,000. మా నాన్న గ్రాండ్గా చూడండి, నెలకు 15,000 ఇస్తాను, ఇచ్చేయి. పొద్దుపూట 7 గంటలకల్లా టిఫిను ఏమండి. ఒక తల్లి వచ్చి ఇడ్లీ పెడుతుంటుంది, కానీ ఒక కూతురు ఒక కోళ్ళ వచ్చి ఇడ్లీ పెట్టించుకోవడానికి వాడు నోసుకోలే. వాడు అక్కడ తినేటప్పటికి చచ్చిపోవాలన్నాడు. ఇష్టం కలుపుకొని చచ్చిపోతే దద్దం వెళ్ళిపోద్ది, డబ్బులు మిగులుతాయి. నా కోడలు లాంటిదో నా కూతురు లాంటిదో ఏమొచ్చి నాకు పెడతంటే నా కూతురును నా కోడలను ఇలా ఎందుకు పెంచుకోవాలి నేను అంటే, ఎదవన్నారు ఎదవ నేనైనా అద్దం ముందు తిట్టుకోవాలాడు. అంతే కదండి, అంతే అంతే కరెక్ట్. భలే సెటిల్ అయిందండి. పైగా వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి పాస్టర్లు అంతా వెళ్ళిపోయి పూలు ఏం చేసుకుంటారా మడిసి, ఏం చేసుకోవాలి, పండ్లు, అబ్బా అప్పుడప్పుడు పుట్టినరోజు. మరి ఇది కూడా మళ్ళీ స్పెషల్, ఎందుకంటే మేము పేదవారికి దానం చేస్తాం. పేదవారికి దానం చేయట్లా, పేదవారు అలాంటి స్థితిలోకి తీసుకొస్తున్నావు నువ్వు. అదే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాడా, అలా చెప్తాడా, అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తాడు, మా అబ్బాయి అండి విదేశాల్లో ఉన్నాడండి, నేను ఎందుకు తీసుకెళ్ళా, అడిగి భారం అయిపోయావు నువ్వు. మరి ఎలాగన్నావు, ఎలా పెంచావు ఆలోచించాలి కదండి. మళ్ళీ 1 గంట కాగానే మళ్ళీ అన్నం, మళ్ళీ ఆదివారం వస్తే నాన్ వెజ్, అది ఇది గుడ్డు పాలు. ఎవరివ్వాలి ఇవన్నీ? వయసు మీరిన తర్వాత కోడల రూపంలో ఉన్న కూతురు ఇవ్వాలి, నువ్వు కన్న కూతురు ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా ఉన్నావంటే నువ్వు ఎంత దరిద్రుడివో అర్థమైపోవాలి. పిల్లల పెంపకంలో తప్పు పిల్లలు కాదండి, నువ్వు పెంచే పెంపకంలో వచ్చే లోపమే రేపటి రోజున నీకు బాగా దంచి పెడుతుంటుంది. ఎక్కడుంటే అక్కడ కారం ఖాళీ. అంతే, నిజం చెప్పాలండి. ఇక్కడ ఒక తరము పుట్టిందంటే ఆలోచించండి. యెహోవా నైనను ఇజ్రాయేల్ కొరకు యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిందంటే ఈ తరములో ఆ తరములో ఉన్న పిల్లలు ఎలా పెంచుంటారు వీళ్ళు, ఎలా పెంచుంటారు? పైగా ప్రభా నా కొడుకుని నా కోడల్ని నా మనముని నా మనరాళ్ళు చూడయ్యా, ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావా? వృద్ధాశ్రమం నుండి ప్రార్థన చేస్తున్నావా అంటే అనాథగా ఉన్నావా? చూడ్డో ఎందుకో నీకు రాలా. ముందు ఏం చెప్పాడు? 6 ద్వితీయోపదేశ కాండం. దేవుడి మాట నీ హార్ట్లో ఉండాలి, నీ సంతతో నీ పక్కలో ఉండాలి. నువ్వు లేస్తే నీ పిల్లలు నీతో పాటు లేవాలి, నువ్వు వెళ్తే నీ పిల్లలు నీతో పాటు వెళ్ళాలి, నువ్వు పడుకుంటే పిల్లలు నీతో పాటు పడుకోవాలి. అదే అంటే నీ చుట్టూ ఉండాలి నీ పిల్లలు. అంత జాగ్రత్తగా పెంచుకోవాలి, అంత జాగ్రత్తగా వాళ్ళకి నడవడికి నేర్పితే రేపటి జనరేషన్కి వాళ్ళు ఇదే విధానాన్ని అందిస్తారు. అప్పుడు ఎంత బాగుంటుందండి లోకం, ఎంత బాగుంటుంది చెప్పండి. ఒక జనరేషన్కి నువ్వు అందించడంలో ఫెయిల్ అయిపోయి ప్రతివాడు ప్రార్థన చేసేస్తే విండో చాలా బిజీ. ఒక తరం పుట్టిందంటే నిజంగా నాకు అనిపించిందండి, ఏం మనుషులండి పైగా వీళ్ళు, ఏం మనుషులు అసలు వీళ్ళు. దేవుడు కార్యాలు ఎరగని తరం ఒకటి పుట్టిందా? ఎందుకు పుట్టదండి? మరి ఎందుకు పుట్టదు చెప్పండి? పుట్టిద్ది, ఎందుకు పుట్టదో? రెండవది, ఇజ్రాయేలీలో న్యాయాధిపతులను మరలా పుట్టించుట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. కీడు చేసి అంటే నిబంధనని మీరి దేవుడి మాటలు లెక్క చేయకుండగా అది కీడు. దేవుడికి నువ్వేం చేస్తావు? ఆత్మరూపిగా ఉన్నాడు, నువ్వేం చేస్తావు? కీడు. మాట మేరటమే దేవుడి కొరకు బ్రతుకుతా అని దేవుడి కొరకు చెప్పకపోవటమే కీడు. యెహోవాకు కీడు చేసి అంటే ఎంత బాధ పెట్టింటారో మీరు ఆలోచించండి. ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు అనగానే ఇజ్రాయేలీలు బానిసత్వములో నుండి వారిని రప్పించినటువంటి తమ పితరుల దేవుడైన యెహోవాని విసర్జించి అంటే అసలు దేవుడనే వాడే లేడు అన్నట్టుగా ఉన్నారంటే మీరు ఆలోచించండి. అన్నట్టుగా ఏంటి? అలాగే
బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి బయల దేవతలలో ఇతర దేవతలను కూడా అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. ఒక్క దేవతను మొక్కడా అంటే వీడికి 3 కోటి దేవతలు కావాలా. ఆయన ఏమంటున్నాడు చిరంజీవి స్వామి, గాడ్స్ అనే పదము ఫ్లోరల్ పదం కాబట్టి దాన్ని మనం వాడకూడదు, దేవుళ్ళు కాదమ్మా దేవుడే. వీళ్ళు ఏమంటారు, మాకు 3 కోటి దేవుళ్ళు. రాముడు దశరథుడు అనేవాడు హస్తినాన్ని పరిపాలించారు, వాళ్ళు మనుషులు, వాళ్ళు యుద్ధాలు చేశారు, రాజులు వాళ్ళు అని ఒక ఆయన చెప్తాడు. లేదు లేదు రాముడు దేవుడే అని చెప్తాడు. రావణాసురుడు రాజు, అలాగని వాడికి 10 తలకాయలు చెప్పి మనకు చూపిస్తుంటారు జంతువులు. మన కర్మ 10 తలకాయలంటే 10, ఇటు 5 ఇటు 4 కాదు, మధ్యలో ఒకటి పెట్టుకొని 10 మంది ఆలోచించిన ఆలోచన కంటే ముందుగా ఆలోచిస్తాడని అర్థం. అంటే వాడు ఎంత జ్ఞానవంతుడు మీరు చూడండి, ఎంత జ్ఞానవంతుడు చూడండి. ఎంత వక్రీకరిస్తారంటే సీతను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా అండి? అశోకవనం. అశోకవనం అశోకవనం అంటే అశోకుడు చెట్లు నాటించను అని లింక్ ఎట్టకూడదు అక్కడ. అశోకం అంటే శోకము లేని ప్రాంతం. అది రాక్షసులకు రాజు, శోకము లేని ప్రాంతం. ఈ బ్రాహ్మణోత్తమోత్తమోత్తమంలో చూసినా, ఈ గోసిగాళ్ళు చూసినా అది ఇప్పటికీ గోసే పెడతారు. అడిగి ఇంకా టక్కేటే రాదు, ఇలా కటింగ్ ఇటు చేత కాదు. కానీ ఈ గోసిగాళ్ళు ఏం చేసి మనకి అంతే. ఇంకా అశోకవనం తీసుకెళ్ళి వాడు వస్తాడేమో, వాడు సంగతి చూస్తా అనుకున్నాడు, రాలా, ఎవడో పంపించాడు. అది చరిత్ర, దాన్ని వక్రీకరించారు ఈ రోజున. ఇవన్నీ ఎత్తామనుకోండి, ఆ చూసినా బైబిల్ చెప్పుకోవచ్చు కదా, మా దేవుడు అంటే మీ దేవుడైతే కదా అంటారు తెంగరే. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బయలు దేవతలను ఇతర దేవతలను పూజించి అసలు యెహోవా వాడెవడో మాకు తెలియదు, కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. ఈ అస్తారోతును పూజించే సొలొమోను 90 ఏళ్ల వయసులో, 70 ఏళ్ల వయసులో, ముసలి వయసులో పాపం తిరిగిపోయాడు దేవుడు లేక. ఇది ఎంత పవర్ఫుల్ మీరు చూడండి. సొలొమోను కాలం వచ్చే సమయంలో సొలొమోను తిప్పేసిందంటే లాస్ట్లో బాబోయ్, దీని పవర్ చూడండి. ఇప్పుడు ఆయన గురించి కాదు కానీ చెప్తున్నా, ఈ అస్తారోతుకి బయలకు మొక్కే మనోడు లాస్ట్ తప్పిపోయాడు. సరే దేవుడు ప్రేమించాడు కానీ అది వెళ్ళండి, కానీ అంటే పవర్ఫుల్లా ఎందుకు? ఉరి కనానీయులు ఇజ్రాయేలుకు పక్కలో బల్లెల్లాగా ఉంటారు, వారి దేవతలు మీరు పూజిస్తారుగా, అవి మీకు ఉరేస్తాయి, మిమ్మల్ని చంపేస్తాయి. ఎంత ఎంత చూపండి ముందుకి. దేవుని కోపం రగులుకుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఇజ్రాయేల్కి మహాబాధ అంటే తిరిగి మరలా దేవునికి జాలేనండి. పాపం దేవుడు కదండి మరి. అంటే ఇజ్రాయేల్ దేవుడు కోపం వచ్చేసింది, ఏంటి ఇలా చేశారని. ఈ కోపం వల్ల ఎంత చేసా అంత చేసుంటాడు. ఇజ్రాయేల్కి మళ్ళీ ప్రభు మళ్ళీ బాధ వచ్చేసింది. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అంటే మనకి ఎప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? బాధ ఉందనుకోండి అనుక్షణం దైవ స్మరణమే. బాధ లేకపోయింది అనుకోండి, ఇక ఎప్పుడు చూసినా జబర్దస్తు అదిరింది ఇవన్నీ గుర్తొస్తుంటాయి మనకి. ఎందుకు అదిరింది? ఫ్రీగా ఉన్నాగా, హ్యాపీగా, అదనమాట. అందుకనే రోగి ఎప్పుడు కూడా చూడండి దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడండి. రోగి ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు కూడా ప్రభు ఇది నాకు పని చేయాలయ్యా, అది మామూలు ఇప్పుడు అనుకోండి మర్చిపోతుంటాడు. ఆత్మరోగులు, ఆ రోగి అయితే ఓకే, మనందరం ఆత్మరోగులు. మనకే రోగం ఉందా? మన ఆత్మకు రోగం ఉంది. ఇప్పుడు నేను కూడా రోగినే అనుకుని నువ్వు అనుకుంటే నిజంగా ప్రతి క్షణం దేవుడికి ప్రార్థన చేస్తావు. లేచినా, కూర్చున్నా, వెళ్ళినా, ఏది చేసినా, ఏ తలంపులకు రావాలన్నా, ఏదైనా సరే దేవుడికి ప్రార్థనే చేసుకుంటాం. ఆత్మరోగిగా మనం ఉంటే. మళ్ళీ ఆత్మరోగి అనగానే మళ్ళీ దేవుడు లేకుండా రోగం, అది కాదు. దేవుడు ఆత్మ, దేవుడు కొరకు మామూలు శారీరకపరమైన రోగి ఎలాగైతే తప్పిస్తాడో అలా దేవుడి కొరకు, ఆత్మ కొరకు అలాంటి తలంపు ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుడికి చాలా ఇష్టంగా ఉంటాడు. కనుక చూశాడు, ఇంకేం చేద్దాం, న్యాయాధిపతుల్ని మరలా పుట్టించడానికి దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. 16-17 వచనములు న్యాయాధిపతుల గ్రంథము. అంటే దోసుకొని వారిలో నుండి రక్షించిన ఇంకా న్యాయాధిపతుల మాట వినట్లేదంటే ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి.
అసలు ఏంటండి ఇజ్రాయేలీలు, వాళ్ళు మన పితరులు నిజంగా మనం చెప్పుకోవటం మంచిదేనండి, ఎందుకంటే మనం కూడా అలాగే ఉంటాంగా. వీడు మావోడు అని చెప్పుకోవాలంటే వాడు దేవుళ్ళు ఉన్నాడా లేడా అని చూడాలండి. ఫస్ట్ బంధం ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అండి. ప్రియమైన దేవుని పిల్లారా, రక్షించేది. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినలేదు. వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి అమ్మ దేవుళ్ళలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, తలంపులో ఉండండి, మెమరేసుకోండి అంటే ఇదే గోలని. అమ్మ సంఘంలో అదే చెప్తాడు, ఆయన కనపడదే చెప్తాడు అనిపిస్తాడు. అంతే కదండి, మరి అలాగే ఉంటుంది. మరి త్వరగా తొలగిపోయింది అర్థం ఏంటి? ఎంత స్పీడ్ ఉన్నారు చూడండి. ఇతర దేవతలను వ్యభిచరించి వాటికి నమస్కరించిరి, తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. అంటే దేవుడి మాటలను అనుసరించి నడిచిన పితరుల లిస్టులో వీళ్ళు లేరు, త్వరగా తొలగిపోయారు. న్యాయాధిపతులు చెబుతున్నా వారి మాట వినట్లేదు, రక్షించినా వినలేదు. అప్పుడు ఒక్కసారి ఇందా చెప్పాను కదా, స్కెచ్ చేశాడు దేవుడు. వీళ్ళకిట్ట బుద్ధి రాదు, ఇప్పుడు పని చేద్దాం. ఏమని? మరి అది మామూలు ప్రదేశం కాదు కదా, కనాన్ అంటే చిన్న ప్రాంతం కాదు, భారతదేశం అంటే చిన్నదా. దీంట్లో చాలా 23 దేశాలు ఉన్నాయి, దీంట్లో 23 రాష్ట్రాలు ఉన్నాయి. దీంట్లో భారతదేశంలో 23 రాష్ట్రాలు ఉన్నాయి. అట్లా ఇక లాభం లేదు. ఇప్పుడు కనానీయులతో యుద్ధం జరుగుతున్న సంగతి మిగతా వాళ్ళకు తెలియకుండా కాపాడాడండి దేవుడు. నాకు అనిపించిందండి ఈ ప్రసంగం రాస్తుంటే, ఇలా కూడా స్కెచ్ చేస్తావని ఆయన నువ్వు అనిపించింది. ఇంత ఘోరాతి ఘోరంగా 10,000 మందిని, 1,000 మందిని, రాజుల్ని వేసుకుంటూ వస్తున్నా ఇంకా ఇజ్రాయిల్ అనేవారు యుద్ధాలు చేస్తున్నారన్న సంగతి తెలియకుండా దాచిన లిస్టు దేవుడు దాచిపెట్టాడు. యుద్ధాలు జరుగుతున్నా ఏంటి, అక్కడ బాంబు వెళ్ళిందా ఏంటి, అక్కడ యాక్సిడెంట్ జరిగిందా నాకు తెలియదే అంటే అర్థం ఏంటి? తెలియకుండా దాచాడు. అలా ఈ ఇజ్రాయేలీలు యుద్ధాలు చేసి విజయం సాధిస్తున్న తెలియకుండా దాచిపెట్టాడు కొందరిని. వాళ్ళలో ఎవరో తెలుసా? ఫిలిస్తీయులు ఉన్నారు. వీళ్ళు 5 సర్దారుల జనం. ఒక సర్దారు జనం విజయకొట్టు లక్షల మంది. ఫిలిస్తీయులు 5 సర్దారుల జనం. ఒక సర్దార్ అంటే గవర్నర్, పరిపాలించేవాడు సర్దార్. మనం మాట్లాడుతుంటాం తెలంగాణ భాషలో కనుక సర్దార్ కానీ పటేల్ కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు, పెద్ద గవర్నర్. నాకు అర్థమైంది. అంటే 5 గవర్నర్లు కలిసి ఫిలిస్తీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఫిలిస్తీన్లకు 5 గవర్నర్లు ఉన్నారు. అంటే ఎంత పెద్ద సామ్రాజ్యం మీరు చూడండి. ఆ ఫిలిస్తీన్లోంచి లేచాడు 10 అడుగుల ఆజానుబాహుడు. ఆడిని వర్ణించలేము ఇంకా మనం. చిన్న రాయితో కొట్టిపడేశాడు గొలియాతుని. ఆడు ఫిలిస్తీయుడు. అంటే ఎంత సైన్యం మీరు చూడండి. 5 సర్దారుల జనం కలిగేటువంటి సైన్యం ఫిలిస్తీన్లు. వీళ్ళని దాచాడు. అంటే ఫిలిస్తీన్లకు తెలియదా అంటే తెలియదు, వీళ్ళని దాచాడు. నెక్స్ట్ ఇంకెవరిదో తెలుసా? కనానీయులు అనగానే ఇందాక చెప్పాను, తూర్పు భాగంలో ఉన్నారు, కొండతట్టు ప్రాంతంలో ఉన్నారు, అడవి ప్రాంతంలో ఉన్నారు, మరొక ప్రాంతంలో ఉన్నారు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు, ఇలా అక్కడక్కడ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు తెలియదు, వాళ్ళని దాచాడు. ఇంకా 3వ వాళ్ళు బయల్మెర్మోను, 4 లెబానోను, కొండలు నివసించు హివ్వీలు. వీళ్ళందరినీ కూడా ఇజ్రాయేలు యుద్ధం చేస్తున్నట్టుగా తెలియకుండా ఈ 5 జాతుల్ని దేవుడు దాచేశాడు. ఎందుకు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, యెహోషువ చనిపోతున్నప్పుడు మోషే గారి ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని, మీరు యెహోవాని ప్రేమించాలి, హత్తుకోవాలి, ధర్మాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని చాటించాలని చెప్పినప్పుడు వినరన్న సంగతి మీకు కాస్త జ్ఞాపకం చేశా. ఎందుకు చెప్పారో మీరు ఆలోచించడం అన్న పదం నేను వాడాను, అండర్లైన్ కూడా చేయని సంగతి చెప్పాను. ఎందుకంటే ఇక్కడ వాడతాం కాబట్టి చెప్తున్నా. ఇలా దాచేశాడు. ఎందుకంటే వీళ్ళు దేవుడి మాట వినరన్న సంగతి దేవుడికి తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 5 కూడా బానిసత్వంలోకి వీళ్ళని పంపాలి. పంపి న్యాయాధిపతుల్ని పుట్టించి వారి నుంచి విడిపించాలి. తెలియని వారు, దేవుని విసర్జించిన వారికి దేవుడు అంటే ఏంటో తెలియాలంటే ఒక బలవంతుడి చేతిలోకి వీరు వెళ్ళిపోవాలి. అక్కడ
అక్కడ అనేక శ్రమలు పడాలి, అనేక బాధలు పడాలి. పడిన తర్వాత ఒక వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి రక్షించాలి. ఆ వ్యక్తి రక్షిస్తే దేవుడి గొప్పతనం తెలియాలి. అంటే నేను ఉన్నవాడున్న సంగతి నా పిల్లలకు తెలియాలి. మోషే అడిగితే ఉన్నవాడును అన్నాడు, కానీ తర్వాత తరాలకి ఉన్నవాడు కాదు కదా, అసలు ఉన్నాడా అన్నట్టుగా మారిపోయారు. కనుక వాళ్ళు వెళ్ళాలి, వీళ్ళు రావాలి, నేనేంటో తెలియాలి, నా పిల్లలు నా దగ్గరకు రావాలి. మరణం తర్వాత వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. ఇవన్నీ చేసేది నిత్య నరకం నుంచి తప్పించడం కొరకే. గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇది దేవుడికి ఎందుకు ఇంత కోపం అండి అనుకోమాకండి. నిత్య నరకం నుంచి తప్పించుకోవాలంటే 20 సంవత్సరాల్లో నువ్వేం చేయాలో నీకు తెలియాలి. అది నరకం నుంచి తప్పించుకోవాలి, ఒకటే కాన్సెప్ట్ అంతే. ఇజ్రాయేల్ ఇలా మనస్తత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని దాచాడు. ఎందుకు ఇందా చదువుకున్నాం మనం. వీళ్ళు అన్య జనాంగంతో దోస్తే వివాహాలు ఇచ్చిపుచ్చుకోవటంలో, ఇంకా ఫంక్షన్లు చేసుకోవటంలో ఇంకా చెప్పలేమండి. అసలు మొత్తం కలిసిపోయంటే మీరు నమ్మండి. కోపం వచ్చేసింది, అప్పగించాడు. ఫస్ట్ అప్పగించింది అరామ్నహరాయిము రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడికి అప్పగించాడు. ఆడి పేరు కుషర్నిషాతాయిము. అరామ్నహరాయిము రాజు అయినటువంటి కుషర్నిషాతాయిమునికి అప్పగించాడు. వీరి నుంచి కాపాడింది ఎవరయ్యా అంటే కాలేబు తమ్ముడు కనజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు. ఇందా మనం చదువుకున్నాం. దెబేరు ప్రాంతం వాళ్ళని కొల్లగొడితే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు చూసిన ఆ కాలేబు. ఆయన తమ్ముడు కనజు, ఆయన కొడుకు ఒత్నీయేలు. న్యాయాధిపతి ప్రథమ ఒత్నీయేలు అని చెప్పాను మీకు. ఇన్ని ఏళ్ళ నుంచి కాపాడాడు. ఈ కుషర్నిషాతాయిము నుంచి కాపాడాడు, ఆ ప్రాంతం నుంచి. రెండవది వీళ్ళ కాపాడంలో యుద్ధం చేశాడు. ఇప్పుడు రెండవది మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనికి అప్పగించాడు. మళ్ళా మారారా, న్యాయాధిపతులు రావటం, వారు నడిపించటం, వాళ్ళు పోయిన తర్వాత మళ్ళా వీళ్ళు వెళ్ళిపోవటం. ఇప్పుడు మోయాబు వీళ్ళకి అప్పగించాడు. మోయాబు రాజు ఎవరు? ఎగ్లోను. మోయాబు. దీని తర్వాత వచ్చే గ్రంథం ఏంటి మనకి? రూతు ఎక్కడుంది? మోయాబు. గుర్తుపెట్టుకోండి లింకు. అప్పుడు పరిపాలిస్తున్నారు కదా, ఋతుకాలం కాదు అది. మోయాబీల్ని అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఎగ్లోను. ఆ ఎగ్లోనికి అప్పగించాడు దేవుడు. అంటే ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? అరామ్నహరాయిములో ఉన్నటువంటి రాజు అయినటువంటి కుషర్నిషాతాయిమునికి అప్పగించాడు. ఆ తర్వాత మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనికి అప్పగిస్తున్నాడు. ఎవరు కాపాడాయంటే బెన్యామీను గోత్రానికి చెందినటువంటి గెరా కుమారుడు యెహూదు రక్షించాడు. ఏహూదు రక్షించాడు. మోయాబు రాజు ఎగ్లో నుండి యెహూదు న్యాయాధిపతిగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత అనాథ కుమారుడు న్యాయాధిపతిగా ఉండి షమ్గర్ రాజు నుంచి రక్షించాడు. అనాథ కుమారుడు షమ్గరు రక్షించాడు. నాలుగోది అసారులో 7వ కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి అప్పగించాడు. ఏమని ఒక స్త్రీ రక్షించింది. ఆమె పేరు లప్పీదోతుకు భార్య పేరు దెబోరా, ప్రవక్త్రి. ఏమి రక్షించింది. ఇక మిద్యానీయులకు అప్పగించాడు. వీళ్ళు రక్షించింది ఎవరు తెలుసా? మిద్యానీయులకు అప్పగించాడు, వీళ్ళు రక్షించారు. తర్వాత ఫిలిస్తీన్లకు అప్పగించారు. వీళ్ళని రక్షించడం కొరకు చివరిగా పుట్టినటువంటి వాడే సంసోను. నాజీరు చేయబడ్డాడు. పిల్లలు లేక దేవుడి కృపతో అన్నా గర్భాన పుట్టాడు. ఎల్కానా అన్నాకి. ఎవరు? సంసోను. మహాబలవంతుడు, నాజీరు చేయబడ్డాడు. 20 సంవత్సరాలు దేవుడి కొరకు న్యాయాధిపతిగా ఉన్నాడు. చెప్పాడు కదా దేవుడు, ఇతర దేవతలను మీరు పూజించిన వాటి నకల్లో మీకు కనబడ్డా మీకు ఉర్రితాడు అని చెప్పాడు కదా. సంసోను కూడా టార్గెట్ చేసింది. అన్యుల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అయిపోయింది, తప్పు జరిగిపోయింది. వేసి పడేశాడంటే దేవుడు. చివరి న్యాయాధిపతి సంసోనే.
అంటే దేవుడి కొరకు ఒక ఒడంబడిక జరిగించుకోవలసినటువంటి వ్యక్తి కేవలం తన బ్రతుకు కాలంలో 20 సంవత్సరాలు మాత్రమే దేవుడి కొరకు బ్రతికి పోయాడంటే మిగతా శేషం అన్యాయంగా పోయాడండి. 5 సర్దారుల జనం కలిగిన ఫిలిస్తీన్ని చంపి తను కూడా చచ్చిపోయాడు. ఆ సావు ఎందుకు వచ్చింది? టార్గెట్ అవుతుంది. అంటే ప్రతి క్రైస్తవుడు టార్గెట్ అవుతాడా? టార్గెట్ అవుతాడు. టార్గెట్ చేయాల్సింది దెయ్యాన్ని, నువ్వు చేయాలి దెయ్యం టార్గెట్. కానీ దెయ్యం మనం చేస్తుందంటే నిజంగా మనం ఎంత బలహీనంగా మనం ఆలోచించండి. అపవాదిని ఎదిరించుడి ఫిలిప్పీల పత్రికలో మాట్లాడతాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించమని ఆయన చెబుతుంటే అది ఎదురొస్తుంటే ప్రభా దారి చూపి నువ్వు అంటున్నావు. వాడెవరు రాసు ఎదురడానికి? వాడెవడు ఎదురడానికి? అంటే ఆ ధైర్యం లేకుండా పోయిందా? క్రీస్తులో ఉండి కూడా లేదా? లేదు. దాన్ని ఎదిరించే బలం ఎక్కడుందో తెలుసా? 2 అంచులు గల ఖడ్గం వాక్యంలో ఉంది. అబ్బాయి వీడికి ముందు చూసినా ముళ్ళులే ఉన్నాయి, వెనక చూసినా ముళ్ళులే ఉన్నాయి. వీడి మాటలో ముళ్ళే ఉంది, వీడి చూపులో ముళ్ళే ఉంది. అంటే అసలు మనిషి అంతా ముళ్ళే ఉంది. అందుకని చెప్పాడు పౌలు గారికి, ముళ్ళుందయ్యా ఉంచుకోవయ్యా, ఉంచుకో, నీ కృప నాకు చాలు. ఎందుకన్నాడో మనకు అర్థమవుదు. ముళ్ళు అనగానే రోగమను, రొప్పను, బాధను మనకు అదే అర్థమైపోయింది. ముళ్ళు అనగానే ముళ్ళు అంటే ఏంది? అపవాదం ఎదిరించడి, అపవాదం ఎదిరించడి, అది మీ ఎదురించి పారిపోద్ది. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. శరీరంలో ముళ్ళు ఉంటాం ఏంట్రా? పౌలుకు ముళ్ళంతా పొగరే కదా. మరి ముళ్ళు ఉండక ఏముంటుంది చెప్పండి? ముందు ముళ్ళే ఉందా? ముందు సిప్పు ఎక్కువ ముళ్ళే. వెనకాల ముళ్ళు ఉందా? వెనకాల ముళ్ళే. పక్కన ముళ్ళే, పైన ముళ్ళే. అందుకే అసలు శరీరంలోని ముళ్ళుంటే, శరీరమే ఒక ముళ్ళుగా ఉంటే ఏదొచ్చినా సరే బొక్కే పడుద్ది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకే బొక్క, పండు వచ్చి ముళ్ళు మీద పడ్డా పండుకే బొక్క. అంతే క్రైస్తవుడు అంటే అలా ఉండాలి. మనమేమో ఇరిచేసిన ముళ్ళులాగా ఉంటాం, నున్నగా ఉంటాం మనం. ఎందుకు? ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహము, తొక్క ఈ కదా. అంటే వీటిలో ముళ్ళు ఉండదా? వీటిలో ముళ్ళు లేదా? ఉండాలి. ఒక నాగజముడు చెట్టునో మరొక పేరు కదా బ్రహ్మజముడు చెట్టునో మీరు చూడండి, ఫలం లోపల ఉంటుంది, ముళ్ళు చుట్టూ ఉంటుంది. పట్టుకొని తెంపే మగోడే లేడు, అందుకని కొట్టి తెంచుతారు. చేయి పెట్టి తెంచే మగోడు మీరు చూపించండి, ఫేస్బుక్లో పెట్టండి ఎవడైనా సరే. నేను బ్రహ్మజముడు చెట్టుని కొన్ని నాగజముడు చెట్టులో ఉన్న పండుని ఎర్రగా మల్టీ కలర్లో ఉంటుంది ఆ కాయ, దాంట్లోకి చెయ్యి పెట్టి అది తీసి ఒలిసి ఇట్లా తింటా అది చూపించండి, చెయ్యి దెబ్బకి సెప్టిక్ అయిపోద్ది. ఎందుకు? నా పండును ముట్టుకోవాలంటే నన్ను దాటిపోవాలి. పండనగా ఫలం, ఆత్మఫలం. అంత ఎదగాలండి. నిజంగా దేవుడు ఎంత గొప్పడండి బాబా. అసలుకి ఇవన్నీ ఎవరి కోసం పెట్టాడండి? మన కోసం పెట్టాడు, మన కోసం పెట్టాడు. సంసోను కూడా చివరికి అయిపోయాడు. 16వ అధ్యాయము 30-31. ఇక ఏం చేస్తాను? ఇంకా అయిపోయింది. అయ్యా నువ్వు అవకాశం ఇచ్చేయి. ఎందుకు? మరి బలవంతుడు కదా, సింహాన్ని చూసేటప్పుడు గనుడు కదా. ఇప్పుడు 2 స్తంభాలు ఉన్నవి, ఈ 2 వాళ్ళకి ఆధారం. కూల్చేస్తే మొత్తం పోతారు, నేను పోతా. అంటే నా సావుని నేనే కొని తెచ్చుకుంటున్నా, నా సావుని నేనే కొని తెచ్చుకుంటున్నా. కారణం నేనే. కళ్ళు పోయాయి, కళ్ళు ఏమి లేదు, హింసలు పెడుతున్నారు, ఇది భరించలేను, చంపేస్తాయిగా. అవకాశం ఇస్తే చంపేస్తా. దేవుడు ఇక కళ్ళు లేనోడు నువ్వేం చేస్తావులే, యుద్ధం నా బలాన్ని ఉపయోగిస్తాను, నేను బలం ఇస్తాను, చేసేయి. అయిపోయాడు. చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. గుడి వీళ్ళు ఎక్కడున్నారంట? సర్దారులంతా ఎక్కడున్నారు? గుడి అనగానే రాచరికపు కోట. మనకి సినిమాలో చూపించింది అది వేరు, అది కోటలా కనపడిద్ది. కానీ ఇక్కడ గుడి అంటున్నాడు. కోటకి గుడికి తేడాదే లేకుండా మనకేం సినిమాలు చూపిస్తుంటారు, మనం ఏమో సొల్లు గార్చుకుంటూ చూస్తుంటాం.
అది ఎట్టుంటుంది చెప్పండి? చుట్టూ పిల్లర్లు ఉంటాయి, 4 అంతస్తులు ఉంటుంది, జనం ఫుల్గా ఉంటారు, కేకలు వేస్తుంటారు, సంసోన్ని ఓహో అంటుంటే ఎకలెక్కలు చేస్తుంటారు. మనం ఏమో అయ్యో అనుకుంటాం. ఆడు 2 పట్టుకొని పీల్చేస్తే మరి మిగతా పిల్లర్లన్నీ మరి సపోర్ట్ చేస్తాయి కదా. మరి ఆ సపోర్ట్ చేసినప్పుడు అవి పడిపోవాలి కదా. ఇలా సినిమా తీసారా ఎవడైనా? ఇలా తీస్తారా? ఏం తీరు. మనకు తెలుసా? మనకు తెలీదు. మనకేం తెలుసు? సోత్తం తెలుసు. ఎందుకు తెలుసు? మనకి ఇందులో ఏముందో తెలియదు కాబట్టి తెలుసు. కావాలంటే మీరు సంస్థను చూడండి, అది పెద్ద రాజభవన్లా ఉంటుంది, 2-3 అంతస్తులు ఉంటాయి, చప్పట్లు కొడుతుంటారు, మనోడు అంటుంటాడు. ఇక్కడేమో వంగి అని ఉంది, అక్కడేమో బలం చూపిస్తుండో. ఏం సినిమానో ఏం కథో మన మనసులో అంతా డైవర్ట్ చేస్తుంది. మనకు ఆలోచన వచ్చిద్దా? ఇన్ని పిల్లర్లు ఉండగా 2 స్తంభాలు గుద్దితే ఒరిగిద్దే తప్ప ఎట్ట కూలిద్ది అనుకుంటామా? అనుకో. ఎందుకు అనుకో? అందుకే చెప్తుంటా, సినిమాలో చూపించేదంతా కరెక్ట్ కాదురా, డబ్బు లేక సినిమా తీయట్లేదురా అని పెట్టుంటా నాకు. ఇక్కడ గుడి అంటున్నాడు ఆయన, ఆడేమో చూపిస్తుంటాడు మనకి. మనమేమో పరలోకం కావాలి ప్రభు, నాకు నీకోసం బాగా కష్టపడు ప్రభు. అరే దరిద్రుడా, ఆడేముందో ఆడేం చూపిస్తున్నా కనీసం అవగాహన కూడా లేదు మనకి. అని అదే అంటుంటాం, జ్ఞానం బైబిల్లో ఉంది. జ్ఞానం తెలిస్తే అదే చెప్తుంటా, కరుణామయుడు మొత్తం తప్పే ప్రియమైన దేవుని పిల్లారా. కూర్చోబెట్టి బిట్టికి తప్పు చూపిస్తా. బైబిల్లో ఏముంది వాడు ఏం తీసి విజయచంద్రం. విజయచంద్రం ఫుల్ డెంకరు. కుకటపల్లిలో కొంప ఉంది వాడికి, ఆ ఓమిని హాస్పిటల్ పక్కన లచ్చలు ఎత్తుంటాయి. ఆ భారత గ్యాస్లో నమ్ముకొని ఆ కాంప్లెక్స్ కట్టాడు అక్కడే మన దగ్గరే. అంటే ఆడి పెద్ద యాక్టర్, ఆడి పెద్ద స్టోరీ వచ్చు మనకు చెబుతుంటాడు వాడు. సరే ఏదో నడిచిపోయింది కాబట్టి 74, 75 వచ్చింది కాబట్టి సరే అది వదిలే, ఇప్పుడు అయినా ఎందుకు. కానీ ఇక్కడ ఏమని ఉంది? చనిపోతాం. బలముతో వంగినప్పుడు కట్టేశారా? దేని కట్టేశారు? స్తంభాలు కట్టేశారా? కట్టేశారు. గుడి ఆ సర్దారుల మీదనో దానిలో ఉన్న జనులందరి మీదనో పడేను. అంటే ఆ గుడికి 2 స్తంభాలతో ఆధారంతో ఉన్నది. అలా సినిమా చూపించారా? మీరు చూడండి, రైట్ సైడ్న కనీసం ఒక 23-24 స్తంభాలు కనపడితే, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. పైగా అది ఎట్టుంటుంది. అది గుడి ఎలా అవుతుందిరా? ఆడవుతుంది. అది హాల్కి గుడికి తేడా తెలియకుండా ఉంటాం మనం. ఇంగ్లీష్ వాళ్ళకి సినిమాలు తీయలేరండి, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్ తీస్తారు. కానీ ఆడు బైబిల్ చదవడండి, అది ఆడికి అనిపించింది అంతే అండి, అంతే. మరణకాలము అతడు చంపిన వారి శవం లెక్క, జీవితకాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. అతను చనిపోయేటప్పుడు ఎక్కువ మంది చంపాడు, బతుకున్నప్పుడు చంపిన వారి కంటే వీళ్ళు ఎక్కువ. మధ్యనున్న మనోహ చాలు 20 సంవత్సరములు అధిపతిగా ఉన్నాడు. ఆ తండ్రి సమాధి దగ్గరే పెట్టేశారు, మోసుకొని వచ్చి మరి పెట్టేశారు. దేవుడు భారాన్ని మొయ్యవలసిన వాడు శవం అయితే ఆయన మోసుకొచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడి కొరకు ఉపయోగపడవలసిన కొడుకు దేవుడి కొరకు ఉపయోగపడకుండా మరణిస్తే ఆ తల్లి ఏడ్చేడిపి ఎలా ఉంటుంది? అయ్యో, నువ్వు ఇంటికి ఎలుగ్గా ఉంటావు అనుకున్నారా? మాకు ఉపయోగపడతాం అనుకున్నారా? మమ్మల్ని కాపాడదాం అనుకున్నారా? మమ్మల్ని ఈ పేదరికం నుంచి బయటికి తెస్తాం అనుకున్నావురా? ఎలా అయిపోయావేంట్రా కొడక అని ఏడుతుంటారే, అలా ఏడ్చారంట వాళ్ళు. ఎందుకు? మోసుకొని వచ్చి శవం అయిపోయాడా? ఉపయోగపడకుండా పోయాడు. ఇక అంతేనండి. ఇక ఆ తర్వాత 3వ పాయింట్ మాట్లాడుతున్నా, వివిధ సంఘటనల పేరుతో ఒత్నీయులు మొదలుకొని మీకా వరకు అండి. మీకా ఇక ఎప్పుడైతే ఈ సంసోను మరణించాడో ఇక లేరండి ఇక న్యాయాధిపతులు. ఒత్నీయులు మొదలుకొని మీకా వరకు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు అసలుకి ఇజ్రాయేలుకి రాజు లేడు, అధిపతి లేడంటే మీరు నమ్మండి. ఇజ్రాయేల్కి రాజు లేడు, అధిపతి లేడు.
రాజు లేడు, అధిపతి లేడు. ఎక్కడికి వచ్చేసరికి మేకా దగ్గరకు వచ్చేసరికి న్యాయాధిపతి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు. ఎక్కడ? 16వ అధ్యాయములో సమూయేలు గారు చనిపోయిన తర్వాత, సంసోను గారు చనిపోయిన తర్వాత అసలు ఇంకా రాజే లేడు. ఇంకా ఆ దినములలో, సంసోను చనిపోయిన దినములలో ఫిలిష్తీయుల్ని చంపాడు కదా, దేవుడు అప్పగించారు, వాళ్ళని కాపాడాడు కదా, ఇజ్రాయేల్ని కాపాడాడు. ఆ దినములలో ఆయన చనిపోయిన తర్వాత అసలుకి ఇంకా రాజు లేడు, ఎవరు లేరు, న్యాయాధిపతులు లేడు, రాజు లేడు. అంటే వీళ్ళ ఇష్టానుసారానికి ఇంకా వదిలేశాడండి దేవుడు. ఇంకా ఎవరు లేరు ఇంకా. అంతేనా? 21వ అధ్యాయం 25వ వచనం. చుండెను, అయిపోయింది, లేడు, రాజు లేడు ఇంకా. అంటే న్యాయాధిపతుల కాలం ముగిసిపోయింది. దేవుడు విడిపించుకుంటూ చివరికి ఫిలిష్తీ నుంచి విడిపించాడు. సంసోను వారందరిని హతం చేసిన తర్వాత మోసుకొని పోయిన వారిలో ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అది మోసుకొని పోయిన వారిలో ఒక్కడు కూడా ముందుకు రాలేదు. శవాన్ని అయితే మోసుకెళ్తాం, కానీ శవం దగ్గర మరి ఆ ఇంట్లో కష్టం ఉందా, నష్టం ఉందా, ₹1 సాయం చేద్దామా అని మనం ఆలోచించమండి. పోతాం, భుజం మీద టవల్ కడితే కడతాం, ఎచ్చులు కదంటే ఖర్చులు కడతాం, మళ్ళీ ఏదో పెట్టుకుంటాం, ఏదో మోస్తాం. మోస్తే ఎందుకు మొత్తం, ఎందుకు మోయాలి? ఆనవాయితీ, దానికి ఎందుకు మోయాలో మనకు తెలియదు. సరే మోస్తాం, తీసుకెళ్తాం, పడేస్తాం. మళ్ళీ వాళ్ళకి వెళ్ళొస్తామని చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ సెంటిమెంటు. ఎందుకంటే మళ్ళీ వస్తామంటే మీలో ఒకరు చావాలా అని మనం అనుకుంటారు. మళ్ళీ వస్తామంటే అర్థం ఏంటి? మళ్ళీ మీ ఇంట్లో చచ్చిపోతే వస్తామన్నా, అలా అనొద్దంట. అందుకే ఇప్పుడు ఎవరికి, మరి ఎవడు పెట్టాడో తెలియదు కానీ ఇప్పటికి ఎవరు కూడా మళ్ళీ వస్తామమ్మా అని మాత్రం చెప్పరండి. ఆ పదం ఎంత భయంగా సృష్టించిందంటే ఈవెన్ క్రైస్తవులు కూడా ప్రియమైన దేవుని పిల్లారా, శవం కాడికి వెళ్ళామా, పడేసామా, చేతుకాలు కడుక్కున్నామా, కంటి కనబడ కూడా వచ్చేస్తాం అంతే. ఇంకా ఆ ఇంటికాడ కూర్చొని మరి పంటలో లాస్ వచ్చిందో, లేకపోతే వ్యాపారం లాస్ వచ్చిందో, లేకపోతే ఉంటున్న కుటుంబ పరిస్థితుల్లో ప్రాబ్లం ఉన్నదో, ఏమైనా ₹1 సాయం చేద్దాం అని ఒక నలుగురు అనుకుంటారండి చుట్టాలు. పైగా శవాల దగ్గర కార్లు వేసుకొస్తారు. మళ్ళీ బిల్డప్లు తక్కువ ఉండవు శవాల దగ్గర కార్లకి. అడుగుతారా? పోనీ మేనేజ్మెంట్ చేస్తారా? అరే ఏం కావాలో చూడు, నేను కావాలి నేను ఇస్తా తర్వాత అని అని చెప్తారా? ఏమీ చెప్పరు. వెళ్ళామా, శవం కడుపు సేపు ఉన్నామా, చాయ్ ఇస్తే శవం ముందే తాగామా, పెడితే అన్నం కూడా తిన్నామా? ఎందుకు? తట్టుకోలేంగా. దాన్ని తీసుకెళ్ళి మోసామా, పడేసామా, వచ్చేసామా? మరి ఆ ఇంట్లో ఉన్నాయా లేవా? దిన కార్యక్రమాలు ఎప్పుడు పెట్టుకుంటారు? ఆ ఇంటి పరిస్థితి ఏంటి? ఏదో పేదవారు ఉంటున్నారు, మనం ₹1 సాయం చేద్దాం, 10 మంది వెళ్తే 10 వందలు ఇచ్చామనుకోండి, ₹1000 అవుతాయి. మరి 10,000 ఇచ్చామనుకోండి, మనిషికి ఒక 1000 చొప్పున, ఒక 500 ఇచ్చామనుకోండి, ఏదో ప్రాబ్లం ఉంటుంది. పెళ్ళికి వెళ్తే మాత్రం గిఫ్ట్లు తీసుకెళ్తాం. అసలు తీసుకెళ్ళవలసింది శవానికి మార్చేశారు. అది కావాలని చెప్తా అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పేస్తా చూడండి రెఫరెన్స్. ప్రసంగి గ్రంథము మనంతా రివర్సేనండి. క్రైస్తవులు పాటించేదంతా రివర్స్ కాదు కదండి. మరి శవం కాడి గిఫ్ట్లు ఏంటండి? అదే ఒకరి జన్మదినం ఒకటి, మన దినం గొప్పది. 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము. నిజంగా ఒకని మరణదినానికి నువ్వు వెళ్ళామంటే ఆడ మేలు జరిగిందా? మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము. శవం కాడికి వెళ్ళి కన్నీరు పెట్టి చూసి చెప్పకుండా దొంగలాగా పారిపోయి వచ్చామే, నువ్వు ఆ ఇంటికి బంధువా? అంటే నేను చెప్తానండి, నానా నువ్వు ఒక ₹1000 ఇచ్చి నేను తర్వాత పంపిస్తాను నీకు. అడవుడికి వెళ్ళావు అనుకో, ఒకళ్ళు ఉంటే మాత్రం ఏదో చేస్తాను, లేదంటే ఒక ₹1000 ఇచ్చే తర్వాత నేను తర్వాత పంపిస్తాను. లేకపోతే నువ్వు పెట్టి ఖర్చు ఏమైనా అయితే నేను తర్వాత చూస్తాను, నేను తర్వాత ఇస్తాను. ఎందుకు తెలుసు ఆ మాట చెప్పేది? చెయ్యాలి కనుక మన దేవుని పిల్లరా, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు.
చనిపోయినప్పుడు నువ్వు మేలైన చేయని స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఒట్టి చేతులతో వెళ్ళావు, ఛార్జీం లేదు కదా, మోసావు. శవాన్ని ఇంటికాడ నుంచి సమాధి కాడికి మోసిన ప్రతి ఓడు 1000 రూపాయలు ఇవ్వాలంటే ఒక్కడైనా శవాన్ని లేపడం. పెట్టి చూడండి రూలు, లేపడం. శవాన్ని ఎత్తడం ఫ్రీ. ఎత్తారు, తీసిపోయి పడేశారు, చెప్పని కూడా చెప్పరండి. కంటికి కనపడరు ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చేస్తారు. తర్వాత మరి మాకు దినానికి చెప్పారా, మాకు ఫోన్ చేశారా? ఆడు బాధలో ఆడున్నాడు, నువ్వు కనుక్కోవచ్చుగా. నన్ను పిలిచాడా, పెళ్ళికి పిలిచాడా? ఇష్టమైతే పో, తెలిసిందా పో, కష్టమైందా తెలిసిందా ఉండు, అంతే. వాళ్ళ మీద నెట్టొద్దు, ఎదుటి వాడి మీద నెట్టొద్దు. నన్ను పిలవలా, నేను రాలా, అందుకే వద్దు, అలాంటివి వద్దు. నీకు ఇష్టం అనిపించింది అనుకో ఆ కుటుంబంతో వెళ్ళు, లేదు అనిపించింది అనుకో తెలిసిన ఉండు. అది నీ ఇష్టం, అది నీకు ఇష్టం, నీ ఇష్టం చేయి. నన్ను పిలిస్తే పోయోడిని, నన్ను పిలవలేదు, వాళ్ళకి అంత ఉంది, నేను కూడా పిలవనంటే అంటే ఇప్పుడు నీ ఇంట్లో కూడా చావాలి, వాళ్ళని పిలవకుండా నువ్వు ఉండాలి. నువ్వే చచ్చావు కోసం పెట్టడానికి ఎవడు ఉండడు ఇంకా, అంతే కదా. సంసోను చనిపోయిన తర్వాత మోసుకొని వెళ్ళగలిగారు, కానీ ఒక్కడ కూడా దేవుడి కొరకు నేనున్నా ప్రభు అని బాధ్యతను మోస్తానని రాలేదంటే ఏం జనాంగం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలోచించండి. ఆడే ఏం జనం? రాజు లేడంటే, ఇంకా రాజు లేడు, న్యాయాధిపతులు లేరు అంటే, నడిపించే నాయకుడే లేకుండా ఇజ్రాయేలు ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ సమయంలో బయలుదేరాడు ఎలీమెలెకు. ఆ సమయంలో బయలుదేరిచ్చారు దేవుడు. అప్పుడు ఈ ప్రాంతం మొత్తం దేవుడు భయం లేకుండా ఉంటున్నప్పుడు, కనాను దేశములో వీళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత, ఇవన్నీ శుభ్రంగా ఉంటున్నప్పుడు, యెరూషలేము కూడా చిగురిస్తున్నప్పుడు, గొప్పగా ఉంటున్నప్పుడు, కన్ను మిన్ను కానప్పుడు తిరిగి క్షామాన్ని కలిగించడం ప్రారంభించాడు దేవుడు యెరూషలేము ప్రాంతంలో. అప్పుడు ఒక కుటుంబం బయలుదేరింది. ఎప్పుడు? ఈ టైంలోనే. రాజు లేడు అని దేవుడు ఎప్పుడైతే రాతపూర్వకంగా సమాజానికి రాయించాడో అప్పుడు రాజు బయలుదేరుతున్నాడు ఎలీమెలెకు రూపంలో. ఎక్కడికి వస్తున్నాడు? తనకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. మోయాబుకు వచ్చాడు. తన వారెవరూ లేరు అక్కడ, ఎందుకంటే మోయాబీల చేతిలో నుంచే కాపాడాడు. ఎగ్లోను రాజుగా ఉన్నాడు. మోయాబీలను పరిపాలిస్తున్న ఎగ్లోను రాజు బెన్యామీనటువంటి గెరా కుమారుడు యెహూదు కాపాడాడు. ఆ మోయాబు ప్రాంతానికే యెరూషలేములో కన్ను మిన్ను ఎరగకుండా ఉంటున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగానికి క్షామం పుట్టించి ఒక వ్యక్తిని దేవుడు నడిపించాడు. ఆ వ్యక్తి గర్భాన పుట్టినట్టు వాడే రాజు లేడు అన్నాడు కదా, రాజు పుట్టాడు. ఇజ్రాయేలు మొట్టమొదటి రాజు. ఆయన అవసరం లేదండి, ఎందుకంటే ఆడు పనిచేయలే. ఆడు బెన్యామీను గోత్రం ఇక్కడే. సౌలు పనిచేయలే, రాజును పుట్టించాడు. చెప్పుకోదగ్గ రాజు, 40 years పరిపాలకుడు. దావీదు గారి జననానికి కారణమవుతుంది ఈ కాలంలోనే. వాటి వండరు కదండి బైబిల్. అసలుకి లింక్ చూడండి, అసలు ఎక్కడ మిస్ అవ్వదండి, అసలుకి మిస్ అవుద్దా? ఇదండి దేవుడు అంటే. తన కొరకు ఎలాగైనా సరే ఏర్పరచుకోవాలి. రాజు లేడు అన్న పదం స్పష్టంగా రాయించాడు. శాంసన్ మరణించిన తర్వాత ఇజ్రాయెల్ కొరకు రాజు లేడు, రాజు లేడు అని దేవుడు అనుకున్నప్పుడు, రాజు లేకపోవటం ఏంటని తనలో ఉన్నటువంటి ఆలోచనని తీసుకొచ్చి నడిపిస్తే అప్పుడు పుట్టాడు దావీదు. దావీదు గారి తండ్రి యెషయి, యెషయి గారి తండ్రి ఒబేదు, ఒబేదు గారి తండ్రి బోయజ్, బోయజ్ గారు ఈ నయోమికి బంధువు, వంశస్థుడు, యూదుడు. ఎంత లింక్ అండి అసలు. టైం పడుతుంది చూసారా. అంటే దేవుడు కలిగించుకొని పుట్టించుకోవటమే తప్ప మనలో ఎప్పటికీ దేవుడు తలంపు పుట్టదు అని బైబిల్ బట్టి అర్థమైపోయింది. పుట్టదా? పుట్టదు, పుట్టదు. ఆయన పుట్టించుకోవాలా? ఆయన పుట్టించుకోవాలి. అంటే అన్నీ ఆయనేనా? అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. నువ్వు చచ్చినా పరలోకం ఇవ్వాల్సింది కూడా మళ్ళీ ఆయనే.
అంటే నిన్ను నమ్మి పంపి మళ్ళీ నిన్ను నమ్మి పరలోకం ఇవ్వాలి. ఈ మధ్యలో నువ్వు నమ్మకానికి ఎన్ని తూట్లు పొడిచినా, ఎన్ని AK-47తో కాల్చినా దేవుడు మాత్రం నిన్ను కాపాడాలి. వా 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 తాజ్ టీ తాగాలి ఇక్కడ, ఎందుకంటే తాజాగా ఉంటుంది కదా. మరి మారాలి, దేవుడి కొరకు బ్రతికే ఆలోచన మార్పు రావాలి. సరే మారపోయినా పర్లేదులేండి, మార్చుకుపోయినా పర్లేదు, ఎందుకంటే పర్లోకం రానప్పుడు ఎలా తిరిగితే ఏంట్లే కానీ అది వేరే విషయం. కానీ మారితే బాగుంటుంది. రాజు లేడు అన్న దగ్గరకు ఆగిపోయింది. ఎవరి స్థానుసారంగా వారు ప్రవర్తించుతున్నారు అన్న పదంతో దేవుడు ఈ గ్రంథాన్ని ముగింపు పలికాడు. ఇది న్యాయాధిపతుల గ్రంథ సారాంశ వివరణ. శుక్రవారం రూతుని ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రార్థించుకుందాం.